Welcome to Etish Bulletin. I am Dr. Samaram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: దేవుడు లేడు, మనిషే సర్వోన్నతుడు, బానిస మనస్తత్వం వద్దు, మనిషే కర్త, కర్మ, క్రియ, ప్రముఖ నాస్తికులు గోరా. మతం కాదు, రాజ్యాంగం మరియు శాస్త్రీయ దృక్పథమే ఆధునిక భారతదేశానికి పునాది. ఆధునిక భారత నిర్మాణ శిల్పి, లౌకికవాది జవహర్లాల్ నెహ్రూ. రుద్రాక్షలు దుష్ట శక్తులు, గ్రహదోషాల నుంచి రక్షిస్తాయనడం కేవలం మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. యువతే దేశ భవిష్యత్తు, యువతే సమాజ నిర్మాణ శక్తి. నాస్తిక కేంద్రం. చీకటిలో వెలుగులు నింపే మహాదానం నేత్రదానం. స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం. రాగం తానం పల్లవితో మురిపిస్తున్న సమరం ఛానల్స్లోని రాగం తానం ఛానల్ని వీక్షించండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు లేడు, మనిషే సర్వోన్నతుడు, బానిస మనస్తత్వం వద్దు, మనిషే కర్త, కర్మ, క్రియ అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం అది నిజంగా ఒక జీవన విధానం, సరైన జీవన విధానం. ఆస్తికత్వం జీవన విధానం అయితే, నాస్తికత్వం గోరా గారు ప్రతిపాదించిన ఏదైతే పాజిటివ్ ఎథిజం, దాని సకారాత్మక నాస్తికత్వం అంటావో, నిర్మాణాత్మక నాస్తికత్వం అంటావో, ఏదైనా సానుకూల నాస్తికత్వం అంటారు కొంతమంది, ఏదైనా సరే ఆ పాజిటివ్ ఎథిజం అనేది నిజమైన జీవనం అన్నమాట. నాస్తిక జీవన విధానం అది. గోరా గారు నాస్తికత్వం అంటే ఏమిటి అని దానికి మూడు పదాలతో సరైన నిర్వచించారు: వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. అలాగే ఒక నినాదం ఇచ్చారు, జై ఇన్సాన్. జై ఇన్సాన్ అంటే మనిషికి జయము, మనిషికి జై కొట్టాలి, మనిషికే జై కొట్టాలి. ఎందుకన్నారు ఏమిటి అని చూసినట్లయితే, అలాగే గోరా గారు అన్నారు, నో గాడ్, నో గాడ్, గాడ్ లేడు, మ్యాన్ ఈజ్ సుప్రీం, మనిషే సర్వోన్నతుడు, మ్యాన్ ఈజ్ మాస్టర్, మనిషే యజమాని, మనిషే ఏదైనా చేస్తాడు. నో స్లేవ్ మైండ్, నో స్లేవ్ మైండ్, ఎవరిలో కూడా బానిస ప్రభుత్వం ఉండకూడదు, దాస్య ప్రభుత్వం ఉండకూడదు. మ్యాన్ ఈజ్ మాస్టర్, తను ఏదైనా చేస్తాడు. అందుకనే జై ఇన్సాన్ అన్నారు. మనిషే మూలం. ఎలా మనిషి మూలం? మామూలుగా ఏమంటారంటే ఈ సృష్టి అంతా దేవుడు సృష్టించాడంటారు. మరి ఎక్కడ ఏదైనా సరే నిర్ధారణకు నిలవాలి, ఎవిడెన్స్ బేస్డ్. గోరా గారు పాజిటివ్ అని చెప్పారు, వాస్తవికత, ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్, ప్రూఫ్ అవ్వాలి. ఏదైనా సరే అది ప్రూఫ్ అయ్యిందే నిజము, అంతే, ఊహాగానాలు కాదు. దేవుడు అనేది కేవలం ఊహ, కల్పితం. ఎక్కడ దేవుడు అనేది అది లేదు. మనం ఎంత చేసినా సరే, ఎంత మీరు ఏంటంటే ఊరికి కథలు చెప్తారు దేవుడి గురించి, కానీ దేవుడు ఉనికి అనేది తేలేదు కాదు. అది కేవలం ఊహ, కల్పితం. అందుకనే అది ఎక్కడ కూడా ఎవిడెన్స్ బేస్డ్ కాదు, ఫ్యాక్ట్ బేస్డ్ కాదు, కల్పితం దేవుడు అనేది. ఆ కల్పితం అనే దానికి మనిషిని దాసోహం చేసి, మనిషికి కర్మ, దురదృష్టం, నుయిట్రాత ఇలాంటివన్నీ భావాలను పెట్టి మనిషి పనికిరాకుండా చేసి, మనిషికిలో ఉన్న కర్తృత్వ శక్తిని ఆస్తికత్వం చంపేసింది. మనిషి నేనేం చేయగలను, నిమిత్తమాతుడిని అన్నట్టు చేసింది. అందుకని గోరా గారు ఏం చెప్పారు, నో గాడ్, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం, నో స్లేవ్ మైండ్, దేనికి నువ్వు లొంగొద్దు, అవసరం లేదు. ఇప్పుడు మనిషే నువ్వు తీసుకున్నట్లయితే, ఆది మనిషి తీసుకున్నట్లయితే
వాడు మామూలు. తర్వాత నిదానంగా మెదడు డెవలప్ అయ్యి వాడు నిదానంగా తెలుసుకుంటూ వచ్చి సత్య శోధన చేస్తూ ఈరోజు ఇలా తయారయ్యారు. ఏదైనా సరే ఇప్పుడు ఈ విశ్వము అంటే మామూలు పూర్వకాలం ఉన్నాడు, దేవుడు సృష్టించారన్నారు. కానీ మనిషి ఇంత ఎదిగిన తర్వాత, తన మేధస్సు పెరిగిన తర్వాత ఈ విశ్వం మూలం ఏంటో కనుక్కున్నాడు. మనిషే కనుక్కున్నాడు, దేవుడే చెప్పలేదు, దేవుడు రాలేదుగా, మనిషే చెప్పాడు. విశ్వానికి మూలం బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక బిందువు, చాలా శక్తివంత బిందువు ఉండేది, ఆ బిందువు నుంచి ఇలాగ అయింది. చాలా శక్తి మనం దీని గురించి తెలుసుకున్నాం, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఇద్దరికి తెలుసుకున్నాం. అది మనిషి ఎవరు కనుక్కున్నారు? మనిషే కనుక్కున్నారు. ఈ రోజున ఇవన్నీ ఉన్నాయి, ఎవరు కనుక్కున్నారు? మనిషే కనుక్కున్నారు. ఏమన్నా దేవుడు సృష్టించాడా? దేవుడు సృష్టించి ముందే ఉండాలి. ఎందుకంత ఇన్ని బాధలు పడుతూ మనుషులు వచ్చారు? ఎన్నో వ్యాధులు వచ్చాయి. ఆ వ్యాధులు వచ్చాయి, ఇప్పుడు మసూచుకుని చచ్చిపోయారు, కలరా వచ్చి చచ్చిపోయారు, ప్లేగ్ వచ్చి చచ్చిపోయారు, చివరి కరోనా వచ్చి కూడా చచ్చిపోయారు. కరోనా వచ్చి బతికించేవాడు మనిషే. వ్యాక్సిన్ కనిపెట్టి మనిషిని బతికించాడు, దేవుడు కాదు. దేవుడు కాదు, మనిషే. మసూచికం, స్మాల్ పాక్స్ లక్షలాది మంది చనిపోయారు. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ టీకా కనిపెట్టి దాని ద్వారా ఈ రోజుకి లేకుండా చేసి ఎవరు చేశారు? మనిషే, దేవుడు కాదు. అంచేత మనిషే సర్వోన్నతుడు. మ్యాన్ ఈజ్ మాస్టర్. ఎవరికి లొంగ పని లేదు. మనం ఈ ఆస్తికత్వం అజ్ఞానంలోంచి పుట్టిన సిద్ధాంతం, ఊహలోంచి పుట్టిన సిద్ధాంతం ఆస్తికత్వం, ఆస్తిక సిద్ధాంతం. దైవ సిద్ధాంతం ఊహలోంచి పుట్టింది, నిజాల్లో కదా. అసలైనది నాస్తికత్వం, గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం. వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, వ్యక్తికి విలువ. మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషే సర్వోన్నతుడు, దేనికి దాసం అవసరం లేదు, మనిషికే గౌరవం ఇవ్వాలి. అందుకని రాయికి రప్పకి దేవుడు అంటూ పోయి ముక్కుతూ, ఓ దేవా నన్ను రక్షించు అని చెప్పేసి మొక్కవలసిన పని లేదు. రాయికి రప్పకి దేనికి ఎక్కడ మొక్కాల్సి ఏం చేయరోళ్ళు, ఏం చేయరు. మనం లేనిపోని కల్పిస్తున్నాం. వాడి గురించి అద్భుతాలు కల్పిస్తున్నాం, కథలు. నిజంగా జరిగింది ఒక్కటి ఉండదు. అన్ని అద్భుత మనిషే దాసం అయిపోతాడు, తను సృష్టించుకుని. అందుకనే జై ఇన్సాన్. అలాగే వ్యక్తిత్వం, మనిషి యొక్క ఉనికి, ఆ మనిషికే విలువ, మనిషికే విలువాలి. మనిషే మనిషి చేస్తాడు. మనిషిని ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగాని దాసోహం, దేవుడికి దాసోహం, అతిశక్తి దాసోహం, అలౌకిక శక్తి దాసోహం అనేసి మనిషి దాసోహం చేయకూడదు. దాసోహం కాదు. నో గాడ్, నో గాడ్. మ్యాన్ ఈజ్ సుప్రీం. నో స్లేవ్ మైండ్ అని చెప్పి గోరా గారు ఆ పని ఎందుకు ఇలా చెప్పారు? ఆ చెప్పిన దాంట్లో ఆ సిద్ధాంతం ఏ రకంగా సర్వోన్నతమైనది, ఏ రకంగా మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. జై ఇన్సాన్ ఎందుకన్నారు చివరికి మొత్తం అయిపోయాక నీకు అర్థమవుతుంది. జై ఇన్సాన్ అంటే మనిషే ఏ చేసినా, దేవుడు కాదు, రాయి రప్ప కాదు, దేవుడు కాదు, మనిషే. అందుకే మ్యాన్ ఈజ్ మాస్టర్. అంచేత చెప్పుకుంటే చేసిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో ముఖ్యంగా దేవుడు లేడు, మనిషే సర్వోన్నతుడు, మనిషే తన జీవితానికి యజమాని, బానిసత్వం వద్దు అన్నాడు. అంచేత దీంతో ఒక నూతన సామాజిక వ్యవస్థ, ఆస్తిక సమాజం వేరు, ఆస్తిక మధ్య నూతన సామాజిక వ్యవస్థకి గోరా గారు నాంది పలికారు. ఎందుకు? అదేంటంటే ఆయన ప్రతిపాదించిన పాజిటివిజంలో ముఖ్య సూత్రాలంటే స్వేచ్ఛ. మనిషి దేనికి దేవుడికి దాసం కాదు, కర్మకి, దురదృష్టానికి, నురిటికి, అదృష్టానికి దేనికి దాసం కాదు. స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా చేయగలడు, దేనికి లొంగవలసిన అవసరం లేదు, దేవుని దయ కోసం చూడవలసిన పని లేదు, దేవుని కృప కోసం వేచి ఉండవలసిన పని లేదు.
మనిషే చేసేది. క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి బ్రెయిన్లోంచి వస్తుంది, దేవుళ్ళలోంచి కాదు. అంచేత మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చావో, నువ్వు దాసం కాదు, దేవుని కృప, దేవుని ఆదేశాన్ని వేసి చూడవు, నీవు చక్కగా శక్తివంతంగా పనిచేస్తావు. దేవుని ఆదేశం కోసం ఎదురు చూస్తావు, అవనేమవుతుంది పని. అంతే స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ, క్రియేటివిటీ, సృజనాత్మకత. నువ్వు ఆలోచించు, నువ్వే ఆలోచించే, దేవుడు కాదు, దేవుడు అనేవాడు లేడు, నువ్వే ఆలోచించే సృజనాత్మకత. ఆ సృజనాత్మకత వల్లే ఇది సమాజం తన ముందుకు వెళుతుంది. అంచేత గోరా గారు ఏదైతే సమాజంలో అలా మారుతూ వచ్చిందో చూసి, ఈ సమాజం ఇంత ఉన్నత స్థితికి వచ్చిందంటే మనిషి ఆ దైవాన్ని పక్కన పెట్టి తన స్వేచ్ఛకి స్థానం ఇచ్చి, సృజనాత్మక విలువ ఇచ్చి ముందుకు నడిచాడు కనుక సమాజం ముందుకు వెళ్ళిన గోరా గారు గుర్తించబట్టే దాని మీదే గోరా గారు పాజిటివిటీని సిద్ధాంతం. దేవుడి ఆధారపడకు, దేవుడి అబద్ధం, నువ్వే సర్వస్వం. మ్యాన్ ఈజ్ మాస్టర్, మనిషే సర్వోన్నతుడు. నువ్వు కృషి చేయి, స్వేచ్ఛగా ఆలోచించు, దేనికి దాసం అవసరం లేదు. అంచేత ఆయన చేసేది ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం. మనుషులందరూ ఒకటే, వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు. ఆస్తికత్వంలో ఏముంది? కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రకరకాల భేదభావాలు ఉన్నాయి. ఆస్తికత్వంలో ఒక మతం ఇంకో దేవుడు, ఇంకో ఇంకో దేవుడు, ఒక మతం కులాలు ఇంకో దేవుడు, శాఖలు ఇంకో దాంట్లో ఇంకోటి. ఏం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. అలాగే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ పదం, క్రిటికల్ థింకింగ్. ఏదైనా సరే నువ్వు లాజికల్ థింకింగ్తో, క్రిటికల్ థింకింగ్తో, శాస్త్రీయంతో ఎందుకు, ఏమిటి, ఎలా, అది శాస్త్రీయం. ఏదైనా సరే ఎందుకు, ఏమిటి, ఎలా, శాస్త్రీయ ఆలోచించు, అంతేగాని ఏదో ఇంకోటి కాదు. అలాగే మానవ బాధ్యత. దేవుడు లేడు, ఏదైనా పని జరగాలంటే నువ్వే చెయ్యాలి. ఈ సమాజంలో ఇన్ని అసమాజం ఉన్నాయంటే అది తొలగించాల్సింది నువ్వే, దేవుడు కాదు. దేవుడు కాదు, ఎవడు కాదు. ఇక్కడ తెలియంది కూడా లేదు. మనుషులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇన్ని అసమానతలు వచ్చాయి. మనుషులు ఊరుకోబట్టి ఇన్ని అసమానతలు వచ్చాయి. ఈ దారిద్ర్యం ఉన్నా, అసమానతలు ఉన్నా, ఈ దోపిడీ ఉన్నా, దుర్మార్గం ఉన్నా, అంతా కూడా మనిషి ఊరుకోబట్టి వచ్చింది. దేవుడి ఆధారపడి వచ్చింది. దేవా మనం రక్షించని తనలోన కర్తృత్వ శక్తిని చంపుకుని కూర్చున్నాడు. నో, నీలోన కర్తృత్వ చంపుని కూర్చోవలసిన పని లేదు. స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా పనిచేయి, నువ్వు ఎదుగుతావు. అది కూడా మనిషి విలువను గుర్తించి, మనిషి స్వేచ్ఛనిచ్చి, నువ్వు పని చేయగలని చెప్పి, మనిషి మేలుకొల్పి, మనిషి ముందు నేర్పించింది ఘోర పాజిటివిటీ. అది ఘోర అది అంత ఇదిగా. అందుకనే దేవుడు లేదు అని అలా తండ్రిని, దేవుడు లేదు కనుక ఏం చేస్తాం మనం? ఏదో దేవుడే చేస్తాడు అనుకున్నాం ఇంతకాలం. దేవుడు ఇంకెవడు చేస్తాడు? ఇంకెవడు చేస్తాడు? ఘోరగారం దేవుడు లేదంటాడు, ఇంతకు ఏదో దేవుడు చేశాడు అనుకుంటున్నాం. ఎలా దేవుడు లేదని చెప్పి నిర్ణయించావో బాధ్యత నీది. ఇంతవరకు మనిషే చేశాడు. ఎప్పుడు ఏంటి? దేవుడు లేడు కనుక నీ స్వేచ్ఛగా ఆలోచించు, నీలో క్రియేటివిటీ బయట తీసుకురా, నీలో శక్తి సామర్థ్యం బయట తీసుకురా. ఇంతకాలం మనిషి శక్తి సామర్థ్యం పై తీసుకొచ్చాడు. అంతే బాధ్యత తీసుకో, పయనించు, విజయం నీదే. అంచేత దేవుడు లేడు అన్నాడంటే దానికి ఏంటి? నో కదా అంటే దేవుడు లేని అంగీకరించడం అంటే జీవితంలో బాధ్యతలను వదిలేయడం కాదు, వాటిని పూర్తిగా మనిషి భుజాలంలో వేసి చేసుకోవడం. పేదరికాన్ని, అనారోగ్యాన్ని, అసమానతల్ని, యుద్ధాలని, హింసని, ఇవన్నీ దేవుని సంకల్పం కాదు. వాటికి మన ఏదో పూర్వజన్మ ఏదో వచ్చే ఫలితం కాదు. ఇవన్నీ మానవ సమాజం సృష్టించిన సమస్యలు. మానవ సమాజం సరైనటువంటి ఇది లేక, సరైన బాధ్యత లేక, సరైన విలువలు తెలియక, మనిషి విలువ తెలియక ఈ రకమైన తెచ్చుకున్నారు. ఒకడు కొట్టుకు చచ్చారు. అందరూ ఒకటే, మానవులంతా ఒకటే. ఈ ద్వేషాలు ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. మానవులంతా ఒకటే. ఎప్పుడు దేవుడు లేనన్నారో మనిషి
తన బాధ్యతని స్వీకరిస్తున్నాడు. లేకపోతే ఏం చేసే బాధ్యత దేవుడికి తోసేస్తాడు. ఇక్కడ నిష్క్రియత రాదు, అతని కర్మణ శక్తి వస్తుంది. అలాగా అంచేత నాస్తిక ఏం చెప్తుంది? ప్రార్థన కాదు, ప్రయత్నం చెయ్యి, సాధిస్తావు. ప్రార్థనతో అవ్వదు, ప్రార్థన కాదు, కృషి చెయ్యి. ప్రార్థనతో నువ్వు ఏం సాధించలేవు, కృషి. ప్రార్థించుకుని నువ్వు ఏం చేయడం కూర్చుని అవ్వదు, కృషి. ప్రార్థన కాదు, ప్రయత్నం చెయ్యి, కృషి. అద్భుతాలు ఏం జరగవు, శాస్త్రీయ ఆలోచన కావాలి. ఎందుకు ఏమిటి చూడు, అందుకని ఏదో దేవుని ప్రార్థించేసి అయిపోతుంది, అద్భుతాలు ఏం జరగవు. ఎందుకు ఇలా ఉంది ఈ పరిస్థితి, ఈ విషయం ఇలా ఎందుకుంది, ఎందుకు ఇలా ఉంది, ఏం చేయాలి, ఎలా అని ఆలోచించి నువ్వే 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 చేయగలవు. అలాగే విధి కాదు, మానవ కృషి. నీళ్ళ పడున్నా, నా పేదరికంలో ఉంది, నా గతిలో ఉంది, నా విధిని కూర్చోకు, కృషి అయ్యి నువ్వు దాన్ని అధిగమిస్తావు. ఇవే సమాజానికి ముందుకు నడిపిస్తాయి. ప్రార్థనలు కాదు, అద్భుతాలు కాదు, విధి కాదు, సమాజం నడిపే మనిషి కృషి, మనిషి శాస్త్రీయ ఆలోచన, మానవ కృషే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. అలాగే మ్యాన్ ఈజ్ సుప్రీం. గోడగారు పాటితులు మ్యాన్ ఈజ్ సుప్రీం అన్నారంటే మనిషి సర్వోన్నతుడు, మానవ గౌరవం అత్యున్నత విలువ. నాస్తికత్వంలో దేవుడు, మతం, పవిత్ర గ్రంథం అనేవాడికి స్థానం లేదు. ఇది మా బైబిల్ అంటే పవిత్ర గ్రంథం, ఖురాన్ అంటే పవిత్ర గ్రంథం, వేదాలంటే పవిత్ర గ్రంథాలు అంటారు. నాస్తికత్వంలో అలాంటి పవిత్ర గ్రంథాలు అనేవాడు విలువ లేదు, అవన్నీ కల్పితారు. అలాగే దేవుడు అనేవాడు లేడు. ఏముంది? మనిషికే విలువ ఉంది, వీడికి విలువ లేదు. ఇవన్నీ రాసుకున్నారని నేను పవిత్ర గ్రంథం బైబిల్లో చెప్పారు, ఖురాన్లో చెప్పారు, వేదాల్లో చెప్పారని కాదు, వాడు పక్కన పారేయండి. విలువ మనిషికే ఉంది. ఆ మనిషిని మా ప్రేమతో, మానవత్వంతో చూసుకో. మనిషిని మనిషిగా చూడు, అంతేగాని దేవుడిని నెత్తిని పెట్టుకోకు. మనిషిని చూసుకో, మనిషిని. అంటే నాస్తికత్వం ప్రతి మనిషికి సమాన గౌరవాన్ని ఇస్తుంది. ప్రతి మనిషి సమాన గౌరవాన్ని అర్హుడు. వాడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆస్తికత్వం అగ్రకులస్తుడు, వాడు ఎక్కువ మంచి గొప్పవాడు తప్ప ఏ అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ. అలాగే ఆస్తికతలో పుట్టుకతోనూ, కులంతోనూ, మతంతోనూ, లింగంతోనూ, భాషతోనూ, సంపదతోనూ ఏదో గొప్పతనాన్ని ఆపరిస్తారు. కానీ ఘోరాగా అదేం కాదు, ఏ విధంగా కూడా అది పనివారు. ఏ మనిషి ఒక కులం ప్రకారంగా కానీ, లేదా మతం ప్రకారం కానీ, సంపద ప్రకారం కానీ ఏ రకంగా కూడా ఎక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఎంత సమానత్వం నుంచి ఘోరాగా ప్రతిపాదించారు చూసుకో. ఆస్తికత ఇన్ని అసమానతలు ఉన్నాయి, నాస్తికత్వంలో ఎంత సమానత్వం ఉంది. ఆ సంఘ దృష్టి అంతే అన్నమాట. అంచేత మ్యాన్ ఈజ్ మాస్టర్. ఏ చేసిన మనిషే చేస్తాడు. మనిషే దేవుడు కాదు, మనిషే చేస్తాడు. మనిషే మూలం, ఏది కనుక్కున్నా మనిషే. అంచేత తన జీవితాన్ని విధి, దైవం, జాతకం లేదా అదృష్టం నడిపిస్తానని నమ్మే వ్యక్తి క్రమంగా ఆధారపడమైన స్థితానికి వెళ్తాడు. ఆశలు ఏం చేస్తాడు? ఆధారపడిపోతాడు దేవుడి మీద, వాటి విధి మీద, జాతకం మీద, దైవం మీద, అదృష్టం మీద. ఏదో చేస్తాడు, కూర్చుంటాడు, ఏం చేయడు. వేస్ట్ పిల్లవాడు ఆస్తువుడు. ఎందుకు పయించి వాళ్ళు సక్రియ శక్తి ఉండదు. అంచేత ఆ దాస్య ప్రవృత్తిని, బానిస ప్రవృత్తిని వదిలేయి. ఎవడో చేస్తాను వదిలేసాయి. నువ్వు చెప్పినది నాస్తికత్వం ప్రతి వ్యక్తికి నువ్వే చేయగలవు అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మనిషే చేస్తుంది, ఇంకెవడు కాదు. అంచేత ఆలోచించేది నేనే, ప్రశ్నించేది నేనే, నిర్ణయం తీసుకుని నేనే, నా చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను, నా జీవితాన్ని, నా సమాజాన్ని నేనే మెరుగుపరుస్తాను అంటాడు నాస్తికుడు. ఎక్కడ దేవుడు కాదు చేసేది. ఆలోచించేది నేనే, ప్రశ్నించేది నేనే, నిర్ణయం తీసుకుని నేనే,
నా చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను, నా జీవితాన్ని నా సమాజాన్ని నేనే మెరుగుపరుస్తాను. దట్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎథిస్ట్. అదే గౌరవ కనిపిస్తుంది. మనిషిని నువ్వు దేనికి దాసం కాదు, నువ్వే చేయగలవు, నువ్వే చేస్తావు, చేసేది నువ్వే, ఎవడో కాదు. నువ్వు ఎందుకు ఒకటి దాసం అవుతావు ఒకదానికి, ఎందుకు ఆ దేవుడు ముక్కుంటావు పని పాటు లేకుండా? ఏం జరగదులయ్యా, మేలుకో అని మేలు కొల్పించిన వాడు ఘోర. ఆ పాట అది ఘోరగా చెప్పింది. మనిషిని అంధకారం నుంచి వెలుగులో తీసుకొచ్చింది ఘోర. అకర్మణ్య శక్తి నుంచి సక్రమణ శక్తిలో మార్చింది ఘోర. అలా మార్చేది ఘోర మాట. అంచేత ఈ స్వతంత్ర పౌరుడుగా చేసి తీసుకొచ్చాను నేను. అంచేత బానిస మనసు వద్దు, నో స్లేవ్ మైండ్ వద్దు, బానిస ప్రవృత్తి వద్దు. అంటే బానిసత్వం అనేది మనసులో ప్రారంభమవుతుంది. దేవుడే పుట్టించాడు, దేవుడైన వాడు లేడుసడు. దేవుడైన పుట్టించాడు, నన్ను దరిద్రంగా పుట్టించాడు, నన్ను ఏదో తక్కువ కులస్తుడిగా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు అలా పుట్టించాడని ఎప్పుడు అనుకోవద్దు. ఆ బానిస ప్రవృత్తి నీలోనే ఉందయ్యా. నేను అంటరాని వాడిని బాధపడడం నీలోనే ఉంది. ఎందుకు అంటరాని వాడు ఉంటావు? అంటరాని వాడు కాదు. అంచేత ఆ బానిసత్వం మనసులోని ప్రారంభం. అంచేత దాని దైవభీతితోనో లేకపోతే మతాధికారుల ఆజ్ఞలతోనో మూఢనమ్మకాలతోనో కులవస్తోనో మనిషి తన ఆలోచన స్వేచ్ఛను కోల్పోతాడు. దాంతో స్లేవ్ మైండ్ వస్తుంది. ఎవడైతే దైవాన్ని నమ్ముకుంటాడో, ఎవరైతే మత గ్రంథాలు నమ్ముకుంటాడో, ఎవరైతే మత విశ్వాసాలతో ఉంటాడో వాడు స్వేచ్ఛను కోల్పోతాడు. స్వేచ్ఛ అలాంటివి నీకు ఏవి మంచి చేయవు. నిన్ను బానిస బ్రతుకు, నువ్వు నిన్ను అలాగే పనికిరాని వాడిగానే ఉంచుతుంది మతం. నువ్వు పేదవాడిగానే ఉంచుతుంది. ఎవడు చేసేవాడు లేడు నీకు. నీ కృషితోనే నువ్వు పైకి వస్తావు. స్లేవ్ మైండ్ వదిలిపెట్టు. ఎంత గొప్పగా చెప్పారు ఘోరగా జీవన. అంతే స్వేచ్ఛాయుతంగా మనిషి ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటాడో, స్వేచ్ఛ మనిషి ఉంటుందో ప్రశ్నిస్తాడు. ఆధారాలు కోరుతుంది. ఏం చెప్తుంది? ఆధారాలు కోరుతుంది. దేవుడు ఉన్నాడు లేదు విధి అది ఇదేంటంటే ఏంటి ఆధారం? ఏంటి దేవుడు అంటావు? దేవుడు ఏంటో చూపించవయ్యా, ఎక్కడ దేవుడు చూపించు, ఎలా చూపించు. అలాగే శాస్త్రీయంగా ఆలోచించి, అలాగే ప్రశ్నించడం పరిశీలించడం ఉంటాయన్నమాట. సాంప్రదాయిక సత్యాన్ని విలువ. సాంప్రదాయం కాదు, సత్యం ఏది అంటే సాంప్రదాయం ప్రకారం సమాజం పట్ల బాధ్యత తీసుకొస్తుంది. అంచేత నూతన సామాజిక వ్యవస్థ గోరా గారు ఎలా ఉంటుందంటే గోరా గారు చెప్పిన నూతన సామాజిక వ్యవస్థ మనిషికి విలువ ఉంటుంది, మనిషి గౌరవం ఉంటుంది, మనిషి కృషికి విలువ ఉంటుంది, మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, మనిషి ధైర్యంగా ముందుకు వెళ్తాడు, సంకల్ప శక్తితో ముందుకు వెళ్తాడు, స్వేచ్ఛతో ముందుకు వెళ్తాడు, నిర్ణయాత్మక శక్తితో ముందుకు వెళ్తాడు, క్రియేటివిటీతో ముందుకు వెళ్తాడు. ఆ దాని చేయడంతో ఏమవుతుంది? ఈరోజు సమాజంలో ఉన్నటి ఈ కులాల కులాల కుమ్ములాట్లు ఉన్నాయే, ఈ కుమ్ములాట్లన్నీ పక్కపోతాయి. మానవులంతా ఒకటే. ఈ వ్యవస్థ మత వ్యవస్థని ఇలా తయారు చేసింది. మతం దేవుళ్ళ నమ్మకంతో మతాలు వచ్చాయి. మతాలు ఇన్ని కులాలు కుట్టే, మతాలు మనుషులు దాసం చేశాయి. ఇవన్నీ కొట్టి పారేస్తుంది కులరజమాసం. మతపరమైన ఆధిపత్యం ప్రజాస్వామ్యం వస్తుంది. మతాలు కాదు, ప్రజాస్వామ్యం. మనమైతే పాలించుకుంటాం. మతం కాదు నేను చేసేది, మనం బాగుపరుచుకునేది మతం కాదు. మనకి ఏం చేయదు మతం నమ్ముకుంటే నీ గతి అంతే. చివరికి మతానికి నా మతం గొప్పది, నా మతం చంపుకునే లక్షలాది మంది ఆ రిలీజియస్ వార్త చంపుకున్న నా మతం కొని పని. నో, ప్రజాస్వామ్య వ్యవస్థ మనం పాలించుకుంటాం. డెమోక్రసీ ప్రజల చేత, ప్రజల పాలన. అది నాస్తికత్వం తీసుకొచ్చేది. స్త్రీ పురుష సమానత్వం వస్తుంది. మూఢనమ్మకాలకు స్థానం ఉండదు. శాస్త్రీయత ఉంటుంది. భయంతో కాక బాధ్యతతో ఒక నైతిక జీవనం ఉంటుంది. భయంతో కాదు, ఈ బాధ్యత అంటే నైతిక జీవనం వల్ల తయారవుతుంది. అలాగే సామాజిక సమానత్వం, ప్రతి వ్యక్తికి సమాన గౌరవం, సమానావసరం. అది పాజిటివ్ దేశం. అంచేత మనపై పని దేవుడు లేడు అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే గోరా గారి పాజిటివ్ అర్థం చేసుకుంటారో
మనపై పాలించడానికి దేవుడు లేడు. మనపై అధికారం చెలాయించడానికి మతం లేదు. మనల్ని బానిసలుగా మార్చే మనస్తత్వానికి స్థానం లేదు. వివేకం, శాస్త్రీయపదం, సమానత్వం, మానవత్వం, బాధ్యతలు కూడిన మనుషులే న్యాయమైన సమాజాన్ని నిర్మిస్తారు. అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ వదిలించుకున్నావో కదా వాళ్ళకి మన శుభ్రంగా ఈ ఉన్నవాళ్ళు వివేకం, శాస్త్రీయపదం, సమానత్వం, మానవత్వం, బాధ్యతలతో కూడిన మనుషులే న్యాయమైన సమాజం నిర్మిస్తారని గుర్తిస్తారన్నమాట. అంచేత ఘోరగా పాజిటివ్ నాస్తికత్వం ఏంటంటే దేవుడు లేడనే కాదు, మనిషే మూలం అని చెప్పడం. అంతేకాకుండా మానవ స్వేచ్ఛని గౌరవించడం, అలాగే సమానత్వాన్ని స్థాపించడం. సమాజం అందరూ ఒకటే, స్త్రీ పురుష తేడా లేదు, కుల మత తేడా లేదు, ఇచ్చుతకు తేడా లేదు, ధనికి పేరు తేడా లేదు. ప్రతి వ్యక్తిలో సామాజిక బాధ్యత పెంపొందడం, భయానికి బదులుగా ధైర్యాన్ని, మూఢనమ్మకాల బదులుగా శాస్త్రీయ ఆలోచనని, కులాలకు బదులుగా సమానత్వాన్ని, ఆధారపడే మనస్తత్వానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడమే పాజిటివిజం. చూడకి ఎలా ఉంటుందని చెప్పి అద్భుతాలతో కాదు జ్ఞానంతో, ప్రార్థనతో కాదు కృషితో, దేవుడి మీద ఆధారపడకుండా మనిషి తన బాధ్యతను గుర్తించి పనిచేసినప్పుడే నిజమైన నూతన సామాజిక వ్యవస్థ నిర్మితమవుతుంది. అందుకే ఒకటి తెలుసుకోవాలమ్మా, ఏంటంటే భయం ఏర్పడిన సమాజాలు దేవుడి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, విధి పేరుతో, పూర్వజన్మ కర్మ పేరుతో మనిషిని బానిసగా మార్చాయి. వచ్చిన సమాజాలను చూస్తే అవి భయం ఆధారంగా వచ్చాయి. దేవుడి భయంగా, మత విశ్వాసాల భయ ఆధారంగా, మత గ్రంథాల ఆధారంగా ఏమవుతుందో మనిషికి ఏమవుతుందని ప్రతిదీ భయమే మనిషికి. దైవ విశ్వాసం భయం కలిగిస్తుంది, మత విశ్వాసాలు భయం కలిగిస్తుంది, మత గ్రంథాలు భయం కలిగిస్తాయి. అని భయం ఆధారంగా ఏర్పడిన సమాజాలు దేవుడి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, విధి పేరుతో, పూర్వజన్మ కర్మ పేరుతో మనిషిని బానిసగా మార్చాయి ఆ సమాజాలన్నీ. స్వేచ్ఛ ఆధారంగా ఏర్పడిన సమాజాలు అవి మాత్రం మనిషి గౌరవాన్ని, సమానత్వాన్ని, హేతుబద్ధ ఆలోచనని, సామాజిక బాధ్యతని పెంపొందించాయి. నువ్వు చూసినట్లయితే మతాధారంగా ఉన్నాయి, అలాగకుండా స్వేచ్ఛ ఆధారంగా, వ్యక్తి విలువ ఆధారంగా వచ్చినట్లయితే అవి మాత్రం మానవ గౌరవం పెంచాయి, సమానతను పెంచాయి, హేతుబద్ధ ఆలోచన పెంచాయి, సామాజిక బాధ్యతని పెంచాయి. అంత తేడా నీకు. అంటే ఘోర ప్రపంచ సకారాత్మక నాస్తికత్వం అది ఈ రెండో మనకు ప్రాచుర్యం వహిస్తుంది. అది కేవలం దేవుడు లేని చెప్పే తత్వం కాదు, మనిషి తన జీవితానికి నిర్మాత, సమాజానికి బాధ్యత వహించాల్సిన వాడు, తన ఆలోచన తానే యజమాని ప్రకటించే జీవన విధానం. అందుకే ఘోరాత్మ తత్వాన్ని 4 వ్యాఖ్యలు చెప్పచ్చు. దేవుడు లేడు, మనిషి సర్వోన్నతుడు, మనిషే యజమాని, బానిస మనస్తత్వం వద్దు. అంచేత దేవుడు లేడని అంగీకరించడం అంటే, దేవుడిని అంగీకరించంటే నైతికను వదిలేయడం కాదు. దేవుడు లేడుగా నా ఇష్టం తిరుగుతాను, నా ఇష్టం చేస్తాను కాదు. దేవుడు లేడంటే నైతికం వదిలేయడం కాదు, బాధ్యతను దేవుడి మీద నుంచి మనిషి మీదకు తీసుకురావడం. పేదరికం, ఆకలి, రోగాలు, యుద్ధాలు, కులవివక్ష, లింగ అసమానతలు ఇవి దేవుని సంకల్పం కాదు, మానవ సమాజం సృష్టించిన సమస్యలు. కాబట్టి వాటి పరిష్కారాలు కూడా మానవులే కనుగొనాలి. మన కాసే ప్రార్థనలు కాదు, పరిశోధనలు కావాలి. ప్రార్థనలు కాదు, పరిశోధన కాదు, అద్భుతాలు కాదు, శాస్త్రజ్ఞానం కావాలి, విధి కాదు, కృషి కావాలి. ఇవే సమాజం ముందుకు నడిపించే శక్తులు. అంటే ఘోర దృష్టిలో, మళ్ళీ చెబుతున్నాను, ఘోర దృష్టిలో మనిషి సర్వోన్నతుడు. దేవుడు, మతం, గ్రంథం, కులం కంటే మనిషి విలువ గొప్పది. ప్రతి మనిషి సమాన గౌరవానికి అర్హుడు. పుట్టుకతో ఎవరికి గొప్పదాన్ని ఇవ్వదు. ఏ పుట్టుక కూడా ఎవరికి గొప్పదాన్ని ఇవ్వదు. పుట్టుక ఎవరిని తక్కువ చేయదు, ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. కులం, మతం, లింగం, భాష, ప్రాంతం, ఆర్థిక స్థితి వంటి భేదాలు మానవ విలువలకు నిర్ణయించలేవు. మానవ సంక్షేమే
అత్యున్నత విలువ. దట్ ఈజ్ పాజిటివ్, దట్ ఈజ్ గోరా. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన అనగానే భారత ప్రధానే కదా అని అంటారు బావులుగా. వాడికి అంతే తెలుసు. కానీ జవహర్లాల్ నెహ్రూ లౌకికవాది. ఆయన పదవిలో ఉన్నంతకాలం కానీ అంత ముందు కానీ ఏనాడు గుడికి వెళ్ళ. గాంధీ గారు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు తెలుసా నీకు? ఏనాడు ఒక దేవాలయం కాదు గాంధీ గారు వెళ్ళలేదు. దేవుని దేవాలయంకి వెళ్ళి దేవుని ముక్కోలే. అలాగే జవహర్లాల్ నెహ్రూ అంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ మతం కానీ దేనికి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. జవహర్లాల్ అంతకాలం పాలించినా సరే అంటే అంటే జవహర్లాల్ నెహ్రూని అందరూ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు కదా అని. కానీ మనం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధానమంత్రి అయిన ఆ ప్రథమ ప్రధానమంత్రి ఏ రకంగా భారతదేశానికి ఆయన పునాది వేశాడు, ఒక లౌకికవాది ఏ రకంగా చేశాడు దాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఒక విజనరీ, ఒక విజన్తో ఏ రకంగా చేశాడు. తర్వాత కింద కంటిన్యూ చేయాలి, కానీ ఆయన ఏ విజన్తో. అంచేత లౌకికవాది, ఆధునిక భారత నిర్మాణ శిల్పి. ఈనాడు భారతదేశంలో అండి దాని ముందు ఫౌండేషన్ వేసింది. ఆ ఫౌండేషన్ చెడగొట్టేస్తున్నారు ఇంకో అనవసరంగా. ఆ లౌకికవాదం అని ఏం చేశారో ఆ లౌకికవాదాన్ని సెక్యులరిజం అంతా దాన్ని మార్చేయాలని చూస్తున్నారు. అంతా సోషలిజం సెక్యులరిజం అనేది. ఆ సోషలిజం సెక్యులరిజం అనే దాన్ని బాగా జనం మధ్యకి తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సోషలిజం లౌకిక అది ఆయన చేత భారతదేశ స్వాతంత్ర అనంతరం దేశ నిర్మాణానికి పునాది వేసిన నాయకుల్లో జవహర్లాల్ నెహ్రూ ప్రముఖుడు. ప్రథమ మీద ఆయన అట్లా మరి లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, గుల్జారీ నందా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అబ్బాయిని మనం తీశారు చాలా బాగా. ప్రతి వాళ్ళని మనం నిజంగా మొట్టమొదటి రోజుల్లో మన ప్రధానమంత్రి ఆ రోజుల్లో ఏమున్నాయి మనకు అలవాసులు అలా అసలు ఆధారాలు ఏమున్నాయి, ఆర్థికంగా ఏమీ లేదు. బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయి కేవలం ఒక బొచ్చే మన చేతిలో పడేసిపోయారు. ఆ రోజులు ఏముంది అసలు, ఏమైనా ఉందా మనకి అసలు? ఏ రకంగా ఉంది మన చేతి? దోచిపోయి వాళ్ళందరూ బాగా సంపన్నులుగా మారిపోయారు, మన బికార్లుగా చేసుకెళ్ళిపోయారు. బికార్లు ఎందుకంటే నాకు తెలుసు కనుక. మన స్వాతంత్ర్యం భారతదేశం ఎంత పేదరికంలో ఉండేదో అంత పేదరికంలో ఉన్నది ఇలా మార్చుకుంటూ చిరద్దవుతుంది. అంచేత ఆయన కేవలం భారతదేశం మొదటి ప్రధానమంత్రిగా మాత్రమే చూడడం కాదు, ఆయన ఒక ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఏదో మన ప్రజాస్వామ్యంలో మనం ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఏదైనా డిసిషన్ తీసుకోవాలి. 2 వాదాలు జరుగుతుంటాయి, ఓటు వేస్తారు, ఒక వాదం గెలుస్తుంది, రెండో వాళ్ళు కూడా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఒక వాదం గెలిచిన ఆ వాదం గెలిచిన వాడు రెండో వాదం వాడిని కూడా సమానం గౌరవం మొత్తం ఇవ్వాలి. వాడు తక్కువ మెజార్టీ ఉండొచ్చు, వాడు ఎక్కువ మెజార్టీ ఉండొచ్చు, వాడు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ తక్కువగా వచ్చినవాడు మైనార్టీగా ఉన్నవాడు కూడా వాడిని కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదికి ఉంది. ఇప్పుడు ఎలా కాదు, రెండు వాడిని ఎలా తొక్కేద్దాం, మనం మెజార్టీ సంపాదించాం, రెండు వాడిని తొక్కేయాలి, వాడిని అధోపాతం తొక్కేయాలి. ఇది నాటి ఈ రకమైన వాదన ఇప్పుడున్న ప్రజాస్వామ్యం. అప్పుడు కానీ నెహ్రూ అలా కాదు. ఆయన నిర్ణయాలు తీసుకున్నా, ఒకవేళ ఓటింగ్ జరిగినా రెండో వాటికి కూడా అంత గౌరవం ఇచ్చేవాడు. అందుకని జవహర్లాల్ నెహ్రూ ఎదురు లేదు. ఆయన తీసుకుని నిర్ణయం చేసిన రెండో గౌరవం ఇచ్చాడు, రెండో పక్క వాళ్ళ మాట కూడా విన్నాడు. అది ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం అండి అది. కానీ ప్రజాస్వామ్యం ఏం చేశారు, ముఠా స్వామ్యం, వ్యక్తి స్వామ్యం చేసి పరిచారు. ఇప్పుడు ఈ మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తి స్వామ్యం, ముఠా స్వామ్యం, మతస్వామ్యం చేశారు. కానీ నిజమైన ప్రజాస్వామ్యవాది జవహర్లాల్ నెహ్రూ. ఆయన గురించి మనం చెప్పుకోలేదు. నిజంగా ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే
మనం ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించి ఆ ప్రజాస్వామ్య విలువల్ని, లౌకికవాద విలువలని, ఆ సోషలిస్ట్ విలువల్ని మనం మళ్ళీ తిరిగి పెంపొందించుకోవాలని. అంచేత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, శాస్త్రీయపదానికి మద్దతుదారు, మానవతావాది, ముఖ్యంగా లౌకికవాది, సెక్యులరిస్ట్, అందరికీ సమానం విలువించాడు. ఆయనేమి ఏ మతానికి దేనికి ఆయన ప్రాధాన్యత లేదు. ఈ మత బిడిదేడి చేస్తున్నారు, రామందిరాలు కట్టేస్తున్నారు, ఇది కట్టేస్తున్నారు, రెండు వాడిని ఎంత తొక్కియాలని చూస్తున్నారు. ఆయన ఎప్పుడు అన్ని మతాలకి సమానం విలువించాడు. ఒకదాని మీ ఎక్కువ, ఈ దేశంలో ఈ మతం చాలా ఎక్కువది కనుక దీనికి విలువ ఎక్కువ, తక్కిన వాడు కాస్త నోరు మూసుకుండండి అని ఏనాడల్లా. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు భారతీయులైన ఫీలింగ్ ఇచ్చాడు నేను నెహ్రూ. ఈ దేశం నాది, నేను భారతీయుడని ప్రతివాడు ఫీల్ చేసుకోదు. ఏ రంగైతే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర్యం నడిపినాడు, భారతీయులంతా ఒక్కటే, మేము భారతీయులం ఒకటే మహాత్మా గాంధీ ఏ రంగా అందరికీ సమానమైన విలువ, అన్ని మతాల వాళ్ళకి అందరికీ సమాన విలువ ఇచ్చి ఎలాగ స్వాతంత్ర్యం నడిపాడో, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర ప్రధానమంత్రి అయ్యాక కూడా ఆయన అందరూ ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే, ఒక మతం ఎక్కువది కానీ వాళ్ళు ఎక్కువ, తక్కువ మతం తక్కువ అని కాదు, ఈయన అందరూ సమానమే, భారతీయులంతా ఒకటి, భారతీయులందరూ సహోదరులే. ఇక్కడున్నాడు వాడు కూడా నేను ఈ దేశం నాది కాదు, ఈ దేశంలో నాకు విలువ లేదని ఆ రోజులు ఎవ్వడం అనుకోవాలి, ఇప్పుడు అనుకుంటున్నారు. ఇన్సెక్యూరిటీ, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఇన్సెక్యూరిటీ వచ్చేట్టు చేశారు. ఇప్పుడు ఈ దేశం నాది కాదు, ఈ దేశం నేను నన్ను చూడలేదు, ఈ దేశం వాడిగా నన్ను చూడలేదు. అలాగే వాళ్ళు కూడా అధికారం పెట్టడం ఉంటే నోరు మూసుకుంటూ, లేకపోతే పో. ఇక్కడ మేము అధికం, మాది దేశం, ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఈ గాలి తాగి, ఈ గాలి పీల్చారు, ఈ నీరు తాగారు, ఆహారం తిన్నారు. ఇక్కడ మనిషి కూడా నేను ఇక్కడ వాడిని కాదు అనిపించే స్థితికి తీసుకెళ్తుంది ఇప్పుడు ప్రజ. అందుకే ఇవాళ నెహ్రూ గారు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజున ఉన్న విలువలు ఎలా ఉన్నాయి, అప్పుడు విలువలు ఉన్నాయి. నెహ్రూ నెలకొల్పిన విలువలేంటి? భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఒక్కళ్ళే, ఉన్న ప్రతివాడు భారతీయుడే, అందరూ సహోదరులే అనే భావం అందరిలో, అన్ని మతాల వాళ్ళు, అందరి వ్యక్తుల్లోనూ అందరూ ఒకటేలాగా వరకు ఇన్సెక్యూరిటీ కలిగేది లేదు. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? ఆ భావాన్ని పోగొడతారు. అందుకని వాడు నెహ్రూ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే నెహ్రూ గురించి చెప్పుకోవాల్సిన వల్ల ఆయన ఎంత గొప్ప మానవతావాది, లౌకికవాది అని తెలుసుకోవాలి. లౌకికవాది అయినప్పుడే, నిజమైన లౌకికవాది అయినప్పుడే వాడు అందరూ ఫీల్ అవుతారు. నెహ్రూ చూసిన ఈ దేశం నాది కాదా అనే ఫీలింగ్ ఎవ్వడికి లేదా. నేను ఇది భారతీయుడని గర్వంగా చెప్పుకున్నాడు ప్రతి మతస్థుడు. ఈ దేశం నాది అని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడం వీళ్ళు లేకుండా అయిపోతుంది. అందుకే నెహ్రూ గురించి మనం తెలుసుకోవాలి. నెహ్రూ లౌకికవాదం ప్రభుత్వాన్ని మత ప్రభావం నుంచి స్వతంత్రంగా ఉంచడం. మతం అనేది ప్రభుత్వ వ్యవహారాలు రాకూడదు, మత వ్యవహారాలు ప్రభుత్వంలోకి రాకూడదు. మందిరం కట్టాలా, మసీదు కట్టాలా, చర్చి కట్టాలా, ఏమిటి అనేది ప్రభుత్వం సంబంధం లేదు. ప్రభుత్వం నాకేమి సంబంధం లేదు. అది వాటి వరకు ఆ మతం వాళ్ళు ఏం చదువుతాయి అంతే. ప్రభుత్వ పరంగా ఏ రంగం ప్రోత్సాహం లేదు, ఏ రంగం లేదు. అంచేత మతాన్ని ప్రభుత్వ వ్యవహారాల్లోకి జరపనివ్వలేదు. వ్యక్తి తన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండాలి. నీ ఇష్టం, నువ్వే మతం ఉంచుకుంటు, నీకు మతం కాలను ఉంచుకో, వద్దండి మానే. ఆస్తులు ఉండు, తన ఆస్తులుగా ఉండు, నీ ఇష్టం. హిందువుగా ఉండు, ముస్లింగా ఉండు, క్రిస్టియన్గా ఉండు, సిక్కుగా ఉండు, నీ ఇష్టం. అది నీ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారో దాన్ని అక్షరాల పాటించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అదే సమయంలో మతం ప్రభుత్వ విధానాలు నిర్ణయించకూడదు. మతం అనేది ప్రభుత్వం ఇలా చేయాలి, అలా చేయాలి, మతం నిర్ణయించక వీల్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? మతం
మత నాయకులు ప్రభుత్వ వ్యవహారాలు ఇలా ఉండాలి, ప్రభుత్వం ఇలా ఉండాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది. ఆ రోజు నెహ్రూ అంత స్పష్టంగా ఉన్నాడు, మతం ప్రభుత్వ విధానాలు నిర్ణయించకూడదని స్పష్టంగా చేశాడు. ప్రభుత్వానికి పౌరుడు మతం కాదు, అతని పౌరసత్వమే ముఖ్యమైనది. అతను ఏ మతం ఉన్నాడే కాదు, ఇండియన్ ఇది ఇండియన్, ఇండియాలో పుట్టినవాడు, ఇండియాలో ఉన్నవాడు ఇండియన్, అంతే. నువ్వే మతం సంబంధం లేదు, నీ మతంతో సంబంధం లేదు. ఇండియాలో పుట్టావు, ఇండియాలో ఉన్నావు, యూఆర్ ఇండియన్. నేను ఇండియన్, భారతీయుణ్ణి, ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడా చెప్పుకోవడం భయపడుతున్నాడు, చెప్పుకోడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. అందుకే వాళ్ళని నెహ్రూ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు నెహ్రూ చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆ ప్రధానమంత్రి ఏంటి, ఇప్పుడు మంత్రులు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏ రంగా ఇక్కడ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్నారు. అది మన అందుకని లౌకికవాదం దిగారు. నెహ్రూ విశ్వాసం ఏంటంటే ఆధునిక భారతదేశం సైన్సు, రీజనింగు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే 4 స్తంభాలపై నిర్మితం అవ్వాలి. సైన్స్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, ప్రజాస్వామ్యం మీద, సామాజిక న్యాయం అనే 4 స్తంభాలపై నిర్మితం అవ్వాలి అని చెప్పినది. సైన్స్, క్రిటికల్ థింకింగ్, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సామాజిక సోషల్ జస్టిస్. సోషలిస్ట్ అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ సామాజిక న్యాయంలో ఆర్థికంగా కూడా అందరికీ దాదాపు ఒకటే రకంగా అవకాశాలు రావాలి. సామాజికంగా ఒకటే రకంగా అందరికీ విద్య ఉండాలి, అందరికీ వసతి ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికి సమానంగా ఉండాలి. ఆర్థిక న్యాయం, సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం అంటే సామాజిక విషయాలంటే సామాజిక విషయాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అంచేత అందరికీ ఉండాలి. అందుకే ఆయన విద్య, శాస్త్ర పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. విద్యకి శాస్త్ర రోజులు ఇంత సైన్స్ లేదు, ఆయన అప్పుడు ఉన్న సైన్స్ రీసెర్చ్కి, సాంకేతిక అభివృద్ధికి, టెక్నాలజీ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు, మన టెక్నాలజీ ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు, భారీ పరిశ్రమలు, ఆనకట్టలు, పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ ఆధునిక భారత నిర్మాణానికి పునాదులుగా భావించారు. ఏంటి ఆధునిక విద్యా సంస్థ, ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు, భారీ పరిశ్రమలు, ఆనకట్టలు, పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ ఆధునిక భారత నిర్మాణానికి పునాదులుగా భావించారు. ఆయన నాగాసాగర్ డ్యామ్ ఉంది కదా, ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడే కొబ్బరికాయ కొట్ల ఏం చేయాల. మీరందరూ ఏదో దేవాలయం అంటారే, ఇది దేవాలయం అన్నాడు. నాగార్జున డ్యామ్, ఆ పెద్ద భారీ డ్యామ్ అని ఆనకట్ట అనేది నాగార్జున డ్యామ్. మీరేదో దేవాలయం అంటారే, ఆధునిక దేవాలయం ఇదయ్యా దేవాలయం అంటే. అది కాదు దేవాలయం, గుళ్ళో బొమ్మ ఉండే దేవాలయం కాదు. దిస్ ఈజ్ టెంపుల్. నువ్వు కావాలంటే ఇలా. ఇది నీ మనిషికి కూలి పెడుతుంది, మనిషికి విలువ ఇస్తుంది, మనిషి అభివృద్ధి చేస్తుంది. గుడిలో బొమ్మలు కాదు, గుడి కాదు. ఎంత ఆధునిక దేవాలయం అన్నాడు ఆయన ఎంత స్పష్టంగా ఇవ్వడండి. కొబ్బరికాయ కొట్ల పురోహితుడు లేడు, ఎవడు లేడు. మీరు ఏదైతే ఆ దేవాలయం అంటారు కదా, ఇది ఆధునిక దేవాలయం. మీరు ఇప్పుడు మార్చుకోండి. పూర్వకాలం మీరు అలా ఉంటే అనుకోవచ్చు ఆ టెంపుల్స్ని. ఇప్పుడు దిస్ ఈజ్ టెంపుల్. ఈ రంగా అభివృద్ధి చేసి మీ యొక్క ధోరణిని, మీ ఆలోచన ధోరణిని ఈ రంగా అభివృద్ధి పథంలో అందరికీ ఫలించే విధంగా ఆలోచించండి. ఇవి దేవాలయం, ఆధునిక దేవాలయం. నాగార్జున డ్యామ్ అన్నాడు ఆయన. ఎంత ఇదిగో చూడండి అన్నాను. అంటే నువ్వు దేవాలయాలు కట్టి నువ్వు ఏం చేయలేవు, దానివల్ల ఫలితం లేదు. ఇలాంటివి కట్టు, ఇవి చెయ్యి, నువ్వు ప్రజలకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ మోడర్న్ ఆధునిక దేవాలయం అన్నాడు ఆయన. అంచేత ఆయన తీసుకుంటూ గోరా గారు కూడా ఇంకా నెహ్రూ గారితో బాగా పరిచయం ఉంది. అంటే గోరా గారి నాస్తికత్వంలో చెప్పినట్లే
నెహ్రూ కూడా శాస్త్రీయపదం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని విశ్వసించారు. శాస్త్రీయపదం కావాలి, క్రిటికల్ థింకింగ్, ఎందుకు, ఏమిటి, ఎలా, శాస్త్రీయపదం కావాలి. అని చేత 100 సార్లు సైంటిఫిక్ టెంపర్ని తెగవాడాడు నెహ్రూ. ఇప్పుడు ఎవడని మాట్లాడుతున్నాడా? సైంటిఫిక్ టెంపర్ అనే వర్డ్ని బాగా ప్రచారం చేసింది నెహ్రూ భారతదేశంలో. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అని 10 సార్లు అనేవాడు ఎక్కడ పెడితేనే. మనుషుల్లో సైంటిఫిక్ టెంపర్ కావాలి, ఎందుకు, ఏమిటి, ఎలా. అసలు సైంటిఫిక్ టెంపర్ భారతదేశంలో బాగా ప్రచారం మొదటి చేసిన నెహ్రూయే. ఆవిడ గొడుక్కి ఎక్కడ మాట్లాడినా సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి అని చెప్తారు. ఆ రోజుల్లో అంత ఇదే చేస్తుండే. అంచేత మూఢనమ్మకాలు, మత విద్వేషం, కుల వివక్ష, అంధవిశ్వాసాలు దేశ ప్రగతికి అడ్డంకులని చెప్పాడు. ఎంత స్పష్టం? మూఢనమ్మకాలు, మత విద్వేషం, కుల వివక్ష, అంధవిశ్వాసాలు దేశ ప్రగతికి అవరోధాలు ఎవరు చెప్పారు. అందుకనే అంత ఇదిగా చెప్పినాడే గోరా గారి మొదటి కుమార్తె వివాహం గాంధీ గారు చేస్తా అన్నారు. గాంధీ గారు మరి ఆ అసాసినేట్ అవ్వడంతో ప్రత్యేకంగా పెళ్ళికి, గోరా గారు మార్పుతో చేసిన పెళ్ళికి, గాంధీ గారి జరుగుతున్న పెళ్ళికి నెహ్రూ ఢిల్లీ ప్రత్యేకంగా వచ్చాడు పెళ్ళికి. అంటే ఆయన కమిట్మెంట్, సోషల్ చేంజ్కి నెహ్రూ కమిట్మెంట్. ప్రధానమంత్రిగా ఉండి వచ్చారు. ప్రధానమంత్రిగా ఉండి ఏదో గోరా గారి మీద ఏదో గోరా గారి కదా తెలుసు కదా అని కాకుండా ఒక మార్పు కావాలి. ఆ మార్పు కోసం ఈ వివాహం గాంధీ చేస్తాడు, నేను వస్తాను అని చెప్పాను. దట్ షోస్ హిజ్ విజన్, ఏ రకంగా కావాలనేది. అయితే గోరా మరియు నెహ్రూ మధ్య ఒక ముఖ్యమైన తేడా. గోరా వ్యక్తిగతంగా నాస్తికత్వాన్ని ప్రకటించి దాని సామాజిక మార్పుకు ఉద్యమంగా తీర్చిదిద్దారు. నాస్తికత్వం కావాలని గోరా గారు చెబితే, నెహ్రూ మాత్రం వ్యక్తిగత విశ్వాసాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచి, అది నాస్తికత్వం ఆస్తికత్వం పక్క నుంచి అన్ని మతాల పట్ల సమదృష్టి కలిగిన లౌకిక రాజ్యాన్ని ఆయన నిర్మించినట్టు దృష్టి పెట్టారు. అని సమానమైన అయినప్పటికీ గోరాది నెహ్రూది ఒకటే స్వేచ్ఛాయుత సమానత్వంతో కూడిన హేతుబద్ధమైన సమాజ నిర్మాణం. స్వేచ్ఛాయుత సమానత్వంతో కూడిన హేతుబద్ధమైన సమాజ నిర్మాణం ఇద్దరు చేయడం. అదే భారతదేశంలో లౌకికవాదం అంటే కేవలం అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, ప్రతి పౌరుడిని అతని మతంతో సంబంధం లేకుండా సమానంగా చూడటం నెహ్రూ చెప్పాడు. లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, నాకు అన్నీ ఒకటే అన్నం కాదు, ప్రతి పౌరుడిని, ప్రతి వ్యక్తిని అతని మతంతో సంబంధం లేకుండా సమానంగా చూడటం. నాకన్నీ ఒకటి అంటాను. మనుషుల్ని ఇప్పుడు ఏం చేసి హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారా? వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారా? వాడే వీడే. హిందువులు ఇంటికి ముస్లింస్ వస్తున్నారా? క్రిస్టియన్స్ వస్తున్నారా? క్రిస్టియన్స్ వెళ్తున్నారా? లేదే. కలిసిమెలిసి ఉండిపోవాలి, ఒకటేదిగా ఉండిపోవాలి. ఎక్కడో కొద్దిమంది ఫ్రెండ్స్గా ఉన్న వేరు, ఫ్రెండ్స్ వేరు. ఒక సమాజంలో వాళ్ళందరూ కూడా ఒకటేలాగా ఉండాలి. అంచేత ఆయన ఏం చెప్పాడు? ఇది లౌకికవాదం అంటే కేవలం అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, ప్రతి పౌరుడిని అతని మతంతో సంబంధం లేక సమానంగా చూడటం, రాజ్యాంగ విలువలను కాపాడటం. రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కదా మరి. రాజ్యాంగ విలువలను కాపాడటం, శాస్త్రీయ విధానం సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం, మత విద్వేషం, కుల వివక్షకు తావు లేకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇవన్నీ నెహ్రూ ఆలోచనలో ప్రధాన అంశాలు. మనం నెహ్రూని అలా గాంధీ గారిని ఎలా అయితే అంత మార్పు భావాలుతున్నా గాంధీ గారి చివరికి రామ్ 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 దాంట్లో పారేశారు. నెహ్రూ కూడా అలాగే ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లింక్ కట్టి అలా తోసి పారేస్తారు. కావాలని ఇంటెన్షనల్గా చేస్తారు వీళ్ళందరూ. మతవాదులు ఎప్పుడు కూడా ఇంటెన్షనల్గా. మహాత్మా గాంధీలో అంత మార్పు వచ్చినా సరే
ఆయన్ని ఒక మతాన్ని అంటికట్టి ముడిపెట్టాడు. నెహ్రూని పక్క ఒక కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి చూశాడు. కానీ ఒక లౌకికవాదం ఆయన ఎంత చెప్పాడో అదంతా కూడా రాజ్యాంగ విలువను కాపాడడం, శాస్త్రీయంగా పొందుదడం, మత విద్వేషం, కుల వివక్ష తావు లేకుండా ప్రజా బలుబై చేయడం, ఇవన్నీ నెహ్రూ ప్రధాన విషయాలు. వాటి మీద అంచేత నెహ్రూ లౌకికవాదం భారతదేశానికి అత్యంత అవసరమైన ప్రజాస్వామ్య విలువల్లో ఒకటి. మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం ప్రతి పౌర హక్కులను సమానంగా రక్షించే లౌకిక వ్యవస్థగా ఉండాలి. అది కావాలి. గవర్నమెంట్కి ఏం కావాలి? ప్రభుత్వం ప్రతి పౌర హక్కులను సమానంగా రక్షించే లౌకిక వ్యవస్థ ఉండాలి. అదే భారత రాజ్యాంగం ఆత్మ, అదే నెహ్రూ కలగల భారతదేశం. ఒక మతం వాడికేమో సపోర్టు, ఇంకో మతం వాడినేమో పక్కనే. నెహ్రూ కాదు. అందుకే నెహ్రూ గారు ఏమన్నారు? ప్రసిద్ధ ఏంటంటే దేశ సేవలో భాగస్వామ్యం కావడమే నిజమైన పౌరసత్వం. ఏంటంటే సిటిజన్షిప్ అంటే దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం కావడం. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అంటే ఊరిగా చెప్పుకోవడం కాదు, దేశ అభివృద్ధిలో దాని నేను సైతం నేను సైతం ప్రపంచాగ్ని సమిధిలోకి ఆహుతి ఇచ్చాను అంటాడు. ఆ రంగానే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కటి పాల్గొనాలి. వాడు ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, వాడే నిజమైనటి భారతీయుడు. అది కులంతో మనతో దేశ సంబంధం లేదు. ఇంకోటి సంస్కృతి అంటే మానసు విశాలత పెరగడం. సంస్కృతి అంటే మనసు విశాలంగా తయారవ్వాలి, మానసికంగా వాడు కూడా ఉన్నతంగా ఉండాలి. అలాగే వాస్తవాలు మనకి నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలుగానే ఉంటాయి. ఒప్పుకోకపో ఇండోది వాస్తవాలు మనకు ఉన్న ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చెప్పుకుని మాట్లాడుతున్నాం మనం. ఈ ఫ్యాక్ట్స్ అని ఒప్పుకునకపోయినా ఫ్యాక్ట్సే. ఇప్పుడు మన సమాజంలో ఉన్న ఈ కులతత్వాలు మతత్వాలు రెచ్చగొడుతున్నారు కదా, ప్రభుత్వ పరంగానే రెచ్చగొడుతున్నారు కదా, ఇవన్నీ ఫ్యాక్ట్సే. నువ్వు ఒప్పుకోకపో అదే ఫ్యాక్ట్స్. అది నెహ్రూగా చెప్పినది. శాస్త్రీయబద్ధం స్వేచ్ఛాయుత మనిషికి లక్షణం. శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించేవాడి యొక్క లక్షణం. ఎవడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో వాడికి సైంటిఫిక్ టెంపర్ ఉండి తీరాలి, ఉంటుంది అన్నాడు. మతం పట్ల విధేయత కంటే దేశం పట్ల విధేయతకే ప్రాధాన్యత ఉండాలి. నువ్వు చెప్పినవి నేను. మతం పట్ల విధేయత కంటే దేశం పట్ల విధేయతకే ప్రాధాన్యత ఉండాలి. మతం కాదు రాజ్యాంగం మరియు శాస్త్రకృతమే ఆధునిక భారతదేశానికి పునాది అన్నాడు. మతం కాదు రాజ్యాంగం మరియు శాస్త్రకృతమే. ఎక్కడో సైనిక టెంపర్ పెట్టాడు చూడు. రాజ్యాంగం, శాస్త్రీయ దృక్పథం ఇవే ఆధునిక భారతదేశానికి పునాది. మతం కాదు, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఆయన సైంటిఫిక్ ఉదాహరణ ఎప్పుడు మాట్లాడాడు. అంటే మన కాన్స్టిట్యూషను, సైంటిఫిక్ టెంపరు ఆధునిక భారతదేశానికి పునాది. మన సైంటిఫిక్ పక్కన పారేస్తున్నాం. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు. అంటే మానవ గౌరవం, శాస్త్రీయ పదం, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం ఇవే ఆధునిక భారత నిర్మాణానికి శాశ్వత పునాదులు అని చెప్పాడు. ఇదే మా కూడా. అందుకే మనం ఇప్పుడు కూడా అసలు కంప్లీట్గా ఒక పిక్చర్ తెలుసుకోవాలి వ్యక్తి గురించి. నెహ్రూ అంటే ఎంత ఉందో చూడు. ఆ నెహ్రూని నువ్వు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని తోసేయడం కాదు. ఒక విశాలమైన మానవీయ విలువలతో, విశాల మానవత్వంతో ఉన్నది మానవతావాది, లౌకికవాది జవహర్లాల్ నెహ్రూ. ఇది మనం వెళ్ళి తెలుసుకో. అందుకే ఇలాంటి వ్యక్తులను తెలుసుకోడు మనం కూడా ఒక ప్రేరణ పొందుతాం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. టోల్ ప్లాజా విషయంలో సరైన రూల్స్ లేకపోవడం, సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటనలు, ట్రావెలింగ్ ఏజెంట్స్ చేసే మోసాలు, సమాజంలో జరుగుతున్న రకరకాల కల్తీలు, రియల్ ఎస్టేట్స్లో జరిగే మోసాలు,
పార్సిల్స్పై దగాలు, కోచింగ్ సెంటర్లు చేసే అబద్ధపు ప్రచారాలు, వినియోగదారులు ఇలాంటి మోసాల వలలో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మోసాలకు గురైతే ఏం చెయ్యాలి, ఇలా ఎన్నో వినియోగదారుల సమస్యలకు తెలుగు, ఇంగ్లీష్లో డాక్టర్ PVVS మూర్తి గారి సమగ్ర విశ్లేషణ. ఇలా సమాజంలో వినియోగదారుల చైతన్యం కోసం, సమాజాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మా సమరం వినియోగి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, రుద్రాక్షలు ఎంతో శక్తివంతమైనవని, వాటిని ధరిస్తే దుష్ట శక్తులు, గ్రహదోషాల నుంచి రక్షించబడతామని అంటారు కదా, దీని గురించి మీరేమంటారు? ప్రేమిల, ఈ రుద్రాక్షలు అనేవి మన భారత ఆధ్యాత్మిక సాంప్రదాయంలో చాలా కాలంగా ఉన్నాయి. రుద్రాక్షలు చూస్తే చాలా మెల్ల వేసుకుంటారు, పూజిస్తుంటారు. ఇలా పూజ జపం చేసిన చేతి తిప్పుతుంటారు రుద్రాక్షమాలని. ఇవన్నీ ఈ భారతీయ సంప్రదాయంలో రుద్రాక్షలు బాగా. రుద్రాక్షలు అయితే సీడ్స్ ఏం లేదు, ఉట్టి గింజలు, చింత గింజలు, ఈత గింజలు, ఇలాంటి గింజలు అవి. అంతకనే లేదు. దానికి చూడడానికి మరి ఫేస్ రకరకాల ఫేసెస్, రెండు ముఖాలు, 3 ముఖాలు, 4 ముఖాలు, 6 ముఖాలు, 7 ముఖాలు, 8 ముఖాలు. ముఖాలు అంటే అలా గోడు మధ్యలో గుంటలో ఉంటాయి కనుక అంచేత ఆ రుద్రాక్షలుగా అన్ని రకాలుగా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క షేప్లో మారుతుంటాయి కనుక ఆ షేప్సే అది ఆ జీన్లో ఉంటుంది. దాన్ని సంబంధించి అలాంటి బట్టి ప్రత్యేకంగా ప్రాధాన్యత వచ్చినాడు. అంతకీ లేదు. చింతగింజకి ఎంత ప్రాధాన్యత ఉందో రుద్రాక్షకి అంతే ఉంది. ఏం గొప్పే కాదు, రుద్రాక్ష ఏం గొప్ప కాదు. అయితే షేప్స్ మార్పు అంటే మనిషికి ఒక రకమైన అట్రాక్షన్, కొత్త వింత ఓ పిచ్చి, అది పిచ్చి అని పడుతుంది. చాలామంది వాటిని భక్తికి చిహ్నంగా లేదా ధ్యాన సమయంలో జపమాలుగా ఉపయోగిస్తారమ్మా. అది వాటి గురించి మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాలు నేను రుద్రాక్ష గురించి. రుద్రాక్ష అన్ని రోగాలు నయం చేస్తాయి, ఒక నమ్మకం. ఇంత చెప్తాను. చింతకాయ పిక్కలు, ఈతకాయ గింజలు, ఇంకా గింజలు చాలా రకరకాల గింజలు ఉన్నాయి. అది ఏదో గింజ ఇది. కానీ ఏమనుకున్నారు, రుద్రాక్షలు అన్ని రోగాలను నయం చేస్తాయి. ఇంకోటి గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను నియంత్రిస్తాయి, పెరగకుండా ఆపేస్తాయంట. ఇంక డాక్టర్లు ఎందుకు, ఈ మందులు ఎందుకు వస్తాయి ఇవన్నీ? మా వేది ప్రతివాళ్ళలో ఉంటాయి రుద్రాక్షలు. ఆ పిచ్చిగా పెట్టుకుంటారు, మెడలో ఇంత వేసుకుంటారు, కొంత మెడ నిండా వేసుకుంటారు. మరి అలాగే రోగాలు లేకుండా ఉంటాయా? మరి తగ్గేది అంటే దుష్ట శక్తులు, దృష్టి దోషం, గ్రహదోషం నుండి రక్షిస్తాయి. అసలు ఎలా పెడతారు దాన్ని? గొప్పదాన్ని ఆపాదించాలంటే ఎన్ని చెప్తారో చూసుకో. దుష్ట శక్తులు రావు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు రావు. దృష్టి దోషం, దిష్టి దేని తగలదంట. గ్రహదోషాలు, సూర్యగ్రహణం లేకపోతే ఈ గ్రహాల్లో ఉన్నాయి దోషాలు ఏం రాకుండా ఉంటాయి. అదృష్టాన్ని మార్చి సంపదను తెస్తాయి. ఇంకా చూడబ్బా, ఒక పేదవాడు మెడలేసి అందరు పేదవాళ్ళతో దేనికి బాగుపడిపోతారు. ఇసుక అందరి మెడలో ఈ ఆస్తులు పెద్దవాడు పేదవాళ్ళు తీసుకొచ్చి వేసుకోరా అని వేసేస్తే వాళ్ళందరూ అడుక్కునేవాడు కూడా మంచివాడు అయిపోతాడుగా. చేసుగా మరి అంత గొప్పగా చేస్తే మరి అదృష్టాన్ని వాళ్ళు మార్చేస్తాయి కదా. వాడు దురదృష్టం. ఏం చేద్దాం? కర్మ ఎవరు మార్చగలడు? ఆస్తికత్వం ఎస్కేపిజం ఉంటుంది. అని అన్నాకో ఏం చేస్తాం? ఏం చేద్దాం? కర్మ, వాడు దురదృష్టం. పూర్వకాలం ఎంత పాపం చేశాడు వాడు, అందుకని పడిన అనుభవించాలి. కర్మఫలం ఎక్కడ పోతుంది? ఇది మాట్లాడతారు. అబ్బా, ఆస్తికత్వంలో ఎస్కేపిజంకి సభా ఎక్కడ దొరుకుతాయి ఆస్తికత్వంలో. ఏమయ్యా మరి అదృష్టం ఉన్నానో కదా, వాడికి ఇవ్వబోయే మామూలుగా బాధపడేవాడికి వచ్చి ఏం చేద్దాం? కర్మ, వాడి దురదృష్టం. ఆ కర్మని ఎవడు మార్చగలడు? కర్మఫలం అనుభవం తీరాల్సిందే. బుర్రకు ఎక్కించేస్తారు, మాసేపటి ఇలా ఎక్కించేసి అందరినీ. అందుకే దాసోహం. ఈ మనుషులందరూ ఈ ఆస్తికత్వంతో మనుషులు ఇలాగే తయారు, ఈ చెత్త మాటలతోనే. పరీక్షలో విజయం వచ్చేస్తుంటమ్మా. ఉద్యోగం, వ్యాపార అభిరుచి కలిగిస్తాయి.
ఎంత చూసావు రుద్రాక్షలకి, ఇంత చేసే విత్తనాలు. ఒక నిర్దిష్ట ముఖం, ఒకడు ఉంటే ఒక నిర్దిష్ట ముఖి రుద్రాక్ష, ఒక నిర్దిష్ట ముఖి రుద్రాక్ష ప్రత్యేక అతీంద్రియ శక్తులను ఇస్తుందంట. ఒక ముఖ్య ఈ రకం ముఖ్యంగా ఉన్నట్లయితే ఆ రుద్రాక్ష ఈ రకం ఉంటే ఎక్కడో మ్యుటేషన్ వల్ల ఏదో ప్రత్యేక కుక్క మూతి పిందులు అంటారు, కుక్క మూతి పిందులు అనేది రుద్రాక్ష వేస్తే అది పెద్ద అదే దానికి అతీంద్రియ శక్తిని ఆపాదించేస్తారు. అంచేత ఒక నిర్దిష్ట ముఖి రుద్రాక్ష ప్రత్యేక అతీంద్రియ శక్తులను ఇస్తుంది. ఇవన్నీ ఎన్ని రకాల మూఢనమ్మకాలు రుద్రాక్షలు అంటే ఆస్తికత్వంలో ఇక హద్దు లేదు అబద్ధాలకి. దేవుడే అబద్ధం కదా, దేవుడినే అబద్ధంగా సృష్టించగలిగినవాడు ఇవన్నీ ఎందుకు సృష్టించలేరు? ఆస్తికులు జనాలు మూర్ఖంగా ఎందుకు వచ్చరు? ఈ రకంగా చెప్పే జనాలందరినీ ఇన్ని శతాబ్దాలుగా మూర్ఖులుగా ఉంచారు. యుగాలుగా మనుషుల్ని మూర్ఖులుగా ఉంచింది ఆస్తికత్వం. కొంతమంది రుద్రాక్ష ధరించిన తర్వాత మానసిక ప్రశాంతత కలిగిందని చెబుతారు. అమ్మ వేసుకున్నాను, చాలా నేను వేసుకున్న తెప్పించాను అక్కడ హిమాలయాల నుంచి చేశాడు. మంచి చాలా వేస్తున్నారు. ఎంత ప్రశాంతత ఉంది అనుకున్నారు. నాకు కూర్చుని నాకు చాలా ప్రశాంతత ఉంది బ్రదర్, చాలా ప్రశాంతత ఉంది అంటాడు. అలాంటి వాళ్ళకి అది రుద్రాక్షలోని అతీత శక్తి వాళ్ళకి కాదు, ధ్యానం, విశ్రాంతి, విశ్వాసం, లేకపోతే ప్లాస్మో ప్రభావం ఉంటుంది. ప్లాస్మో అంటే ఊరికి అంతే, అంటే కాణాల పట్ల ఇటువంటి అనుభూతులు కలవచ్చు. మనసులో సజెషన్ పెట్టి ఇది వేసుకున్నా కనుక నాకు శాంతి కలుగుతుంది అని అనుకుంటే ఆ సజెస్టిబిలిటీ మెంటాలిటీ అందరూ అంతే తప్ప దానివల్ల ఏమీ చేయదు. రుద్రాక్షకు అతీంద్ర శక్తులు ఆపాదించి ప్రజలను భయం, ఆశ, మూఢనమ్మకాలతో ప్రభావితం చేస్తున్నారు ఈ ఆస్తికులంతా. భయం వస్తుంది. అలాగే మనిషి తన జీవితాన్ని రుద్రాక్షలు, తాయెత్తులు, యంత్రాలు, గ్రహాలు లేదా అద్భుత శక్తులపై ఆధారపరచకూడదు. ఈ రుద్రాక్షలను నమ్ముకోవద్దు. ఈ రుద్రాక్ష తన ఆరోగ్యానికి ఆ వైద్యశాస్త్రాన్ని, తన విజయానికి కృషిని, తన ఆరోగ్యానికి వైద్యశాస్త్రాన్ని, తన విజయానికి కృషిని, తన సమస్యలకు హేతుబద్ధ పరిష్కారాలని ఆశ్రయించాలి. అంతేగాని రుద్రాక్షలు మాత్రం కాదు. అంచేత ఈ రుద్రాక్షలు బహుముఖమైన రుద్రాక్షలే అవి అవసరం. అంచేత రుద్రాక్ష అనేది కేవలం విత్తనం మాత్రమే. దానికి మనుషులు సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు. అతీంద్ర శక్తుల మూలంగా ప్రచారం ప్రజలు తప్పుగా పట్టించడమే. మనిషి జీవితాన్ని మార్చే రుద్రాక్ష కాదు జ్ఞానం. మనిషి జీవితాన్ని మార్చే రుద్రాక్ష కాదు జ్ఞానం, శాస్త్రం, కృషి, బాధ్యత, క్రిటికల్ థింకింగ్. అవే మనిషిని మార్చే రుద్రాక్షలు కాదమ్మా. రుద్రాక్షలు నమ్ముకోవడం అంత మూర్ఖత్వం కోరలేదు. నీ జీవితాన్ని మార్చేది రుద్రాక్ష కాదు, జ్ఞానం, నీలోని జ్ఞానం, నీలోని శాస్త్ర విజ్ఞానం, నీలోని కృషి, నీలోని బాధ్యత. అదే నీకు క్రిటికల్ థింకింగ్ ఉంటేనే నువ్వు అవుతావు అని గుర్తించాలి. డాక్టర్ గారు, ఈ నెల 12వ తేదీన ఇంటర్నేషనల్ యూత్ డే కదా. దేశ భవిష్యత్తు, పురోగతికి యువతరమే కీలకం అన్నదానిపై నాస్తిక కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమేలా, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు ఏమిటంటే సమాజాన్ని ముందుకు నడిపించేది యువతే. ఆ యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ యువశక్తిని అంటే ఆ యువతని సరిగ్గా సరైన అవకాశాలు వాళ్ళకి చదువు విషయంలో కానీ, నైపుణ్యాల పెంపుదల విషయంలో కానీ అన్నిట్లోనూ వాళ్ళకి మంచి ఇవ్వాలి. ఇప్పుడు చైనా 20 అభివృద్ధి సాధించింది. ఎందుకు సాధించింది? చైనా యువశక్తిని చక్కగా ఉపయోగించుకుంది. వాడు సరైన కావాల్సిన చదువు చెప్పి నీకు కావాల్సిన నైపుణ్యాలు ఇచ్చి నీకు కావాల్సిన టెక్నాలజీ చెప్పించుకుని నీకు కావాల్సిన. అమెరికా ఎందుకు చేసింది? ఈ రకంగా ఏ దేశ అభివృద్ధి చెందినా సరే యువతకి సరైనటువంటి నైపుణ్యాలను అందించబట్టేది. మన భారతదేశంలో ఎక్కడుంది?
ఇలా దేశాలు చాలా ఉన్నాయి. యువశక్తిని వృధాపరుచుకున్నారా? సరైన విద్య ఇవ్వకపోతే, సరైన నైపుణ్యం పోతే, సరే ఇప్పుడు ఏం చేస్తూ ఈ మామూలుగా అయితే భజనలు చేయిస్తారు, మన దేశంలో అయితే భజనలు చేయిస్తారు, పూజలు చేయిస్తుంటారు. ఇలా కాదు. దేశ అభివృద్ధి అనేది యువశక్తిని సరిగా ఉపయోగించుకోకపోతే ఆ దేశం మళ్ళీ ఒక 30 ఏళ్ళు మళ్ళీ ఇంకో యువశక్తి రాదు కదా, 30 ఏళ్ళు అనుకుంటాం. ఇప్పుడు భారతదేశం వచ్చినట్లయితే మరి ప్రపంచ జనాభాలో ఒక 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు మామూలుగా భారతదేశం ఈ 15 ప్రపంచంలోనే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వేసిన వాళ్ళు 120 కోట్ల మంది ఉన్నారు. ఒక్క ఈ రంగం చూసిన జనాభాలో 16% ఎగుతున్నారు. అందరికంటే ఎక్కువ యువ జనాభా ఉంది తెలుసా నీకు? ఏ దేశం తెలుసా? భారతదేశం. యువ జనాభా ఉంది భారతదేశం. కానీ ఆ యువశక్తిని ఉపయోగించుకుని ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటామో అవన్నీ కూడా యువశక్తి ఉపయోగించుకోబట్టి ముందుకెళ్ళాయి. భారతదేశం ఎందుకు ఏర్పడింది? అన్నిట్లో ఏర్పడింది. ఇప్పటికీ భారతదేశం యువశక్తికి తగినటువంటి విద్యను ఇవ్వట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఏదో పుస్తకాలు చదువుని చెప్తారు. చదువు కాదు, నైపుణ్యాలు పెంచుకోవాలి, వాళ్ళ శక్తి ఉపయోగించుకోవాలి. అంచేత దేశం అభివృద్ధి చెందాలంటే యువత ఈ విషయంలోనే మరి నాస్తికేంద్రం అంటే నాస్తికత్వం అంటే కేవలం ఏదో దేవుడు లేదన్నా కాదు కదా, ఒక జీవన విధానం నాస్తికత్వం అంటే. అందుకే నాస్తికత్వం అన్ని రంగాల్లోనూ నాస్తికత్వం. గోరగారు పెద్ద పాజిటివ్ తీయడం అంతే కదా. దేవుడు లేరు అన్నప్పుడు మనిషే మూలం. ఈ సమాజాన్ని నిర్మించేది మనిషే. మన అభ్యున్నతి జరిగేది మనిషి ద్వారానే. ఆ అభ్యున్నతిని ఉపయోగం మన మనిషి సమాజం అభివృద్ధి చెందాలంటే కావలసిన యువశక్తి. అందుకే నాస్తికం ఏం చేస్తుంది? యువశక్తిని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి. మన సమాజం బాగుపడాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరికి చక్కని అవకాశాలు కావాలి, అందరి సమైన అవకాశాలు కావాలి. అందుకోసమని నాస్తికన్న విషయంలో మరి చెప్పే కదా, భారతదేశంలో ప్రపంచంలో 120 కోట్ల మంది ఉన్నారు యువత. ఈ వయసు 15 నుంచి 24 సంవత్సరాల వాడు. అంచేత యువత కేవలం రేపటి నాయకులు మాత్రమే కాదు. మనం అంటాం నేటి బాలే రేపటి పౌరులు అంటాం. ఆరుగా యువత కూడా వీళ్ళు లీడర్స్, నేటి యూతే రేపు లీడర్స్ అంటాం. రేపు లీడర్సే కాదు, రేపు లీడర్స్ కరెక్టే, ఓ దేశం దగ్గర పోయి లీడర్సే, కానీ నేటి సమాజాన్ని కూడా ముందుకు నడిపించే శక్తి ఈ యువతకే ఉంది. ఈ రోజునే ఉంది. ఈ సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అలాగే ఉంది. అది విజ్ఞానం, సాంకేతికత, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, క్రీడలు, కళలు, సాహిత్యం, సమాజసేవ, ప్రజా సమస్య, ప్రతి రంగంలోనూ యువత తమ ప్రతిభను చాటుకోవాలి. చూసుకో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్నిట్లో అది ఈ శక్తి ఉంది కదా. యువశక్తి విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, స్పోర్ట్స్, ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ వర్క్ అండ్ డెమోక్రసీ, వీరన్నిటిలో కూడా యువత దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ప్లానింగ్ కావాలి. అన్నిట్లో వారు చేసేదే కదా. అంచేత నేటి యువత అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది. మరి ఏంటి మన దేశం చూసినట్టయితే యువతలో ఏముందండి? నిరుద్యోగం ఉంది, నైపుణ్యాల లోపం ఉంది. ఊరికే క్లాసులో కూర్చుని సైన్స్ పాఠాలు చెబితేను, టెక్నాలజీ పాఠాలు చెబితే నైపుణ్యాలు ఏం రావు. వాళ్ళ చేత పని చేయించాలి, వాళ్ళకి ఇన్నోవేషన్స్ చేయించాలి. ఇన్నోవేషన్ చేయడానికి తగినట్టు అవకాశాలు కావాలి. ఇన్నోవేషన్ చేయడానికి అసలు ల్యాబొరేటరీస్ ఉంటే కదా. ఇంజనీరింగ్ కాలేజీ పేరు, అక్కడ ల్యాబొరేటరీస్ ఉండవు. సైన్స్ ఉంటే అడిగే ఉండవు. ఇప్పుడు సైన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఉంటాయి, ఆ ఫిజిక్స్ ల్యాబ్ అంటారు, ఏమి ఉండవు, అక్కడ ఏమి ఉండవు. ఊరికే చదువుకో, ఊహించుకో, ఇలా ఊహించుకో, అంతే. ఏమి ఊహించుకోండి.
సైన్స్ అనేది ఆల్వేస్ ప్రాక్టికల్. అలాగే ఇంజనీరింగ్ కాదు, వాటికి నిరంతరం వాళ్ళని ఆ రంగం మోటివేట్ చేయాలి. అంతే దానివల్ల ఏమొస్తుంది, నిరుద్యోగం ఉంటుంది, నైపుణ్యాల లోపం ఉండకేం చేస్తుంది, వీళ్ళు చేయిస్తే కదా, చేయడానికి అవకాశం ఇస్తే కదా, అక్కడ ల్యాబొరేటరీస్ ఉంటే కదా, వర్క్షాప్స్ ఉంటే కదా. నాణ్యమైన విద్య అందుబాటులో లేదు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏమిటి డిప్రెషన్స్, ఉద్యోగానికి ఉద్యోగం రావట్లేదు, చదవట్లేదు, మనం అనుకున్న నేర్చుకోలేకపోతున్నాం, ఇక్కడ మానసికంగా వస్తున్నాయి. అలాగే దీనికి తోడిగా చూస్తున్న సమాజంలో డ్రగ్ అబ్యూస్. ఇంకేం చేస్తావాడు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, డిప్రెషన్కి వెళ్తున్నాడు, ఇంకొక రిలీఫ్ కోసం డ్రగ్ అబ్యూజ్. సామాజిక మాధ్యమంతో ఇంకా పైగా సోషల్ మీడియా, పనికిరాని సోషల్ మీడియా పనికి పనికిరాని తప్పుడు ప్రచారాలు, మూఢనమ్మకాలు. ఇక దీని చూడగా ఇక ప్రతి సినిమాలు తీసాం ఇంకోటి అంత హింసాత్మక ధోరణులే, ప్రతిదీ హింస, దేనికని హింస. సమస్య పరిష్కారం వైలెన్సే. ఆయన లేపేస్తేనే సరిపోతుంది. అంటే సమస్య పరిష్కారం లేపేయడమే, పొడిచేయి, నరికేయి. వాట్ ఇస్ దిస్? ఇలా ఉంది ఇప్పుడు అంతా. ఇలాంటి భావజాలం నా యువత భవిష్యత్తు ఎలా చూస్తుంది? అందుకనే నాస్తిక ఏం చెబుతుందంటే, ఈ సమస్యలు ప్రభుత్వం అలాగే కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం కలిసి వాటిని పరిష్కరించాలి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 12 యూత్ ఫెస్టివల్, యూత్ డే అని సెలబ్రేట్ చేసి అయిపోవాలి. ఇది కుటుంబాలని, సమాజాన్ని, విద్యా సంస్థల్ని, ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుంది. నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడ వాళ్ళకి నువ్వు చేయలేకపోతున్నావు, ఎక్కడ ఏ దేశాలు ఎందుకు ముందుకెళ్ళాయి, ఆ దేశ అభివృద్ధి చెందిన కారణం ఏమిటి, యువశక్తిని ఎలా ఉపయోగించుకున్నారు, యువశక్తికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా చేశారు. చైనా అంత ఈ రోజు ప్రతి ఇల్లు ఒక పరిశ్రమ చేసేదే. ఎలా వచ్చింది? ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేషన్ ఒకటి జరుగుతుంది. అంటే అది ఎడ్యుకేషన్ ఆర్ ప్రొడక్షన్ వైపు ఉండాలి. అంతే. యువత అభివృద్ధికి విద్య అత్యంత ప్రధానమైన సాధనం. విద్య అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు. మా ఈ రోజుల్లో ఇంజనీరింగ్ అయిపోయినా అంటే ఉద్యోగం ఎక్కడొస్తుంది? వాడు మెకానికల్ ఇంజనీర్ అవుతాడు, వాడు కంప్యూటర్ ఇంజనీర్ అవుతాడు, ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవుతాడు. ముందు ఉద్యోగం. అరే వాట్ ఐ కెన్ డూ, ఇన్నోవేషన్ ఏం చేస్తానని అనుకోవట్లేదు. ఎందుకని? మా చదువు అలా ఉంది. ఇన్నోవేషన్స్ ఉంటేనే సమాజం ముందుకు వెళుతుంది. అంతే ఇది వచ్చింది, నా చేతికి బీటెక్ డిగ్రీ వచ్చేసిన కనుక నాకు అన్నీ జాబు, ఎక్కడో క్లర్క్ జాబ్ లాగా దూల్చి వస్తుంది. వాట్ ఇస్ దిస్? కాదు, మన థాట్ ప్రాసెస్లో మార్పు రావాలి. అంచేత సంపాదన కాదు, వ్యక్తిత్వ వికాసం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి, సైంటిఫిక్ టెంపర్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు ఇలా ఉంది యువత భవిష్యత్తు, ఎందుకు, ఏమిటి, ఎలా ఆలోచించండి. అంతేగాని నిరుద్యోగం ఉంది, పేదలకు అవకాశాలు లేవు, చదువులు ఏడ్చాయి, కళాశాలలు నీడ్స్ వచ్చాయి, ఎక్కడ అవకాశాలు లేవు, ఏమీ లేవు. అక్కడ ఏ రకం సైబేం లేవు, సదుపాయాలు లేవు. ప్రతి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ సదుపాయాలు లేవు. ఏంటి పార్ట్ దిస్? అది సరైన ఒక క్రిటికల్ విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవ నిబద్ధం అవి కూడా కావాలి. ప్రశ్నించే స్వభావం, పరిశోధన దృష్టి, సృజనాత్మకత, క్రియేటివిటీ కావాలి. సమస్యలు శాస్త్రంగా పరిశీలించే సామర్థ్యాన్ని విద్య పెంపొందించాలి. ఇది కోరే నాస్తికం. ఊరికే చదువు కాదు, చదువులండి. డిగ్రీ చేతికి ఇచ్చేసి బయటపారి. ఇప్పుడు విద్యా సంస్థలు ఏం చేస్తాయి, డిగ్రీ ఇస్తున్నాయి, యూనివర్సిటీలు ఇస్తున్నాయి, డిగ్రీ ఇస్తే బయట తోలేస్తున్నాయి. తర్వాత ఏం లేదు. ఏముంది బయట? ఎందుకు పనికొస్తారు? యూనివర్సిటీలు కానీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ డిగ్రీ చేతికి ఇచ్చాడో పోరా అన్నాం. ఏమిస్తాయి బయట? ఏముండి చేయడానికి? వాడికి నిమిషంలో వాడి శక్తి సాంప్రదాయాలు పెంచాలి, వాడి అభివృద్ధికి ఉపయోగపడాలి, వాడు ఉపయోగించుకోవాలి. ఏదైతే నువ్వు ట్రైనింగ్ ఇచ్చావో వాడి యొక్క శక్తి సామర్థ్యాలని నువ్వు ఉపయోగించుకోవాలి. ఈరోజు విద్యావిధానంలో లేదు. నువ్వు ఉపయోగించుకోవట్లా.
ఇన్నోవేషన్స్ లేవు. ఇన్వెన్షన్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత ఫాల్ట్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తి వాడు బయటకు వచ్చాయంటే ఇన్నోవేషన్స్ ఉండాలి, కొత్తవి కావాలి. మనిషి కొత్త చేసి అన్నిటికీ ఎంతో సమాజం ముందుకు టెక్నాలజీని ఈజీ చేయాలి. అది యువత ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అది ఆరోగ్యం నుంచి కూడా సమతుల ఆహారం కావాలి, క్రమం తప్పని వ్యాయామం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి, అన్ని మాదక ద్రవ్యాలు దూరంగా ఉండేట్టు చూసుకోవాలి, ఆరోగ్య సేవలు అందుబాటులో చేయాలి. ఇవన్నీ చూడాలి, అన్నీ కావాలి. ఏంటో చెప్తున్నా కదా, చదువు అంటే కేవలం డిగ్రీ చేతులు పారేసి పాస్ చేసి పారడే. మరి కొత్త బ్యాచ్ వస్తున్నాయి, పాత బ్యాచ్ ఇలాంటి ఇద్దరు కలిపి ఎక్కడ చేస్తారు, ల్యాబొరేటరీలో ఉన్న క్లాస్ రూమ్లు పట్టవు. అందుకని పాత వాళ్ళు తోసాడు బయటికి, చేతి పాస్ అన్నం చేతులు డిగ్రీ పెట్టడం సర్టిఫికేట్ పంపించారు. మరి కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా, పాత వాళ్ళు తోసేయడం బయటికి. ఆడికి ఎంత వచ్చింది ఏంటి అని అనవసరం. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి అది సమాజ అభివృద్ధికి సమాన అవకాశం అత్యవసరం. కులం, మతం, లింగం, భాష, ఆర్థిక పరిస్థితి లేదా ఇతర భేదాల కారణంగా ఏ ఒక్కరు లేదా యువతి వివక్షకు గురి కాకూడదు. ప్రతి ఒక్కరికి సమాన విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు లభించినప్పుడు దేశం నిజమైన ప్రగతి సాధిస్తుంది. అంటే ఇంటర్నేషనల్ యూత్ డే అన్నప్పుడు ఈ యూత్ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం కొద్దిగా మథనం చేసుకోవాలి. అదే నా చెప్పేది. శాస్త్రీయ మానవులు రాజ్యాంగ స్ఫూర్తి యువతలు బలపడాలి. మూఢమకాలు పనికిరావు, విద్వేషాలు పనికిరావు, వివక్షలు పనికిరావు, అసహనం పనికిరాదు. ఇవి సమాజం వెనక్కి నెడతాయి. అంటే శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధ దృక్పథం, సత్యాన్వేషణ, మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం సమాజం ముందుకు తీసుకెళ్తాయి. యువత ఈ విలువలను ఆదర్శంగా ఆచరిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుచేత యువతకు నాణ్యమైన విద్య, ఈ సందర్భం చెప్పేదంటే యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలు, నాయకత్వ లక్ష్యాలు కల్పించడం ప్రభుత్వం ముఖ్యంగా చేయాలి. విద్యా సంస్థలు చేయాలి, యూనివర్సిటీలు చేయాలి. ఏంటి? నాణ్యమైన విద్య ఇవ్వాలి, నైపుణ్య విద్య, స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, ఆరోగ్య నాయకత్వ లక్ష్యాలు కల్పించాలి, ఆరోగ్య టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే భారతదేశం ముందుకు వెళ్తుంది. ఇదమ్మా నా సెకండ్ పిలుపు. డాక్టర్ గారు, స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం కానున్నాయి కదా. ఈ పక్షోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమ వివరాలను ఒకసారి తెలియజేస్తారా? ప్రిమేళ మన ఆస్తి కేంద్రంలో స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ ఉంది. ఈ ఐ బ్యాంక్ ద్వారా కొన్ని దశాబ్దాలుగా మనం 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళకి, కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం, నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి దాదాపు 900 మంది పైగా వాడు చనిపోయిన వ్యక్తుల నుంచి కార్నియా సేకరించి చూపు ప్రసాదించడం జరిగింది. వాళ్ళకి 2 కళ్ళు అంధత్వం దాదాపు ఎక్కడో కొద్దిమంది ఒక్కని కానీ దాదాపు ఎక్కువ మంది 2 కళ్ళు అంధత్వం ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత 6 గంటల్లోగా కళ్ళు దానం చేయాలి. 6 గంటల్లోగా మనం తీసుకున్న స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ అనేది ఉంది. ఐ బ్యాంక్ ద్వారా వెళ్ళి మనం చేస్తున్నాం. చాలా బాగా చక్కని రెస్పాన్స్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా మరణించిన తర్వాత చివరి కోరిక నేత్రదానం అనే ఆలోచన రావాలి. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత చేయగలిగిన దానం ఒకటే ఒక దానం, నేత్రదానం. బతుకుండగా అన్నదానం, వస్త్రదానం, ఈ దానం, ఆ దానం నిన్ను చేస్తారు. కానీ చనిపోయిన తర్వాత కూడా చేయగల దానం నేత్రదానం. కొన్ని వేల మంది, లక్షల మంది నల్లగుడ్డు అంధత్వంతో ఉన్న మన భారతదేశంలో కూడా దాదాపు 12 లక్షల మంది, 10-12 లక్షల దాకా నల్లగుడ్డు అంధత్వం ఉంది. నేత్రాలు దానం చేసేవాళ్ళు. మనకి ఏటా మన భారతదేశంలో 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తారు. 95 లక్షల నుంచి 1 కోటి మంది. కానీ కింద సంవత్సరం చూసినట్లయితే కింద సంవత్సరంలో నేత్రదానం చేసేవాడు 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తున్నారు కదా.
ఆ 1,000,000 మందిలో కళ్ళు దానం చేసినంతమంది తెలుసా? 35,000. 35,000. 35 లక్షలు కాదు, 35,000. ఆ 35,000 మంది ధ్యానం చేస్తారు. అయితే ఈ నేత్రదానం చేసిన ప్రతి ఒక్కరి కళ్ళు కూడా అంత క్వాలిటీ ఉండవు. అంటే వాళ్ళలో 40 to 50% ఇంకోళ్ళకి పెట్టడానికి అర్హత. కానీ ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. 6 నెలల వయసు నుంచి 6 నెలల బిడ్డ, చంటి బిడ్డ, 6 నెలల చంటి బిడ్డ వయసు నుంచి ఎంత వయసు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నేత్రదానం చేయొచ్చు. నేత్రం అంటే ఏముంటుంది? చాలామంది ఏంటి, అమ్మో కళ్ళు తీసుకున్నట్లయితే కళ్ళు చూడలేము, చాలా వికృతంగా ఉంటుంది. ఏమీ లేదు. కన్ను తీస్తే ఏమీ లేదు. ఆ కన్ను గుడ్డు తీసినా, కాన్నే తీసినా, దాంట్లో దూదలు పెట్టేసి ఇలా మూసేస్తే నార్మల్గా ఏం తెలియదు. అసలు కన్ను తీసినట్టు తెలియదు. మొత్తం ప్రాసెస్ అంతా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. మామూలు ముఖం ఏమి ఎలకలు కొరికేసినట్లు ఇంకోటి ఏ రకంగా ఉంటుంది. మామూలు చెబితే తప్ప తెలియదు. అసలు కన్ను తీసినట్లు కూడా తెలియదు, అంత ఇదిగా ఉంటుంది. కానీ ఎన్నో రకాలని ఒక మతస్థులైతే దేవుడు ఇచ్చిన దాన్ని తీయడానికి వీల్లేదు. దేవుడు ఈ శరీరం ఇచ్చాడు, శరీరం నుంచి ఏ భాగం తీయకూడదని వాళ్ళు ఉన్నారు ఒక మతంలో వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం కళ్ళు పెట్టించుకుంటారు. కళ్ళు మాత్రం ఇవ్వడానికి వచ్చాడు. అంటే మత విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది ఏంటి, అమ్మో నేత్రదానం చేసి ఇంకా ఉందా, స్వర్గానికి వెళ్ళి దారి కనబడదు అనుకుంటారు. స్వర్గానికి వెళ్ళి దారి కనబడదంట. అంటే చచ్చివాడు కూడా చూసుకుంటూ వెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు స్వర్గానికి అనుకోవాలి. అంటే మూఢనమ్మకాలు ఉన్నాయో, లేకపోతే వచ్చే ధర్మంలో కళ్ళు లేకుండా పుడతాడంట. కళ్ళు చేస్తే వచ్చే కళ్ళు లేకుండా పుడతాయి. ఎంత ఫన్నీ మూఢనమ్మకాలు అపోహలు అనేది ఇంత కాదు. కళ్ళు ఇస్తే వచ్చే ధర్మంలో కళ్ళు లేకుండా పుడతారు, లేకపోతే స్వర్గంలోకి త్రిశంగ స్వర్గంలోని అలా తేలియాడుతుంటారట. ఇలాంటి మూఢనమ్మకాల్లో ఎంతమందో నేతనం ఇవ్వట్లేదు. నేతనం చేసేట్లయితే, నిజంగా సరిగ్గా చేసేట్లయితే భారతదేశంలో 12 లక్షల మంది నేతదానం చూపించేవాళ్ళు ఉన్నారు. అలా సంవత్సరానికి 1 లక్ష మందికి మనం కళ్ళు పెట్టగలిగితే ఒక 12 ఏళ్ళు 15 ఏళ్లలో మనం ఈ అంధత్వం చాలా నివారించవచ్చు ఇవ్వగలిగితే. కానీ ఆ రకమైన సంకల్పం ఉండటం లేదు. మనుషుల సంకల్పం కావాలి. మరి ఆ నేత్రదానానికి మరి నేత్ర 1 లక్ష మందికి కళ్ళు గుడ్డు వాళ్ళకి పెట్టాలంటే అయితే గుర్తించాలి దీంట్లో. ఈ 10 నుంచి 12 లక్షల మంది నల్లగుడ్డు అంధత్వంలో ఉండగా ప్రతి ఏడాది 25,000 నుంచి 30,000 మంది యాడ్ అవుతున్నారు నల్లగుడ్డు అంధత్వంతో. ప్రతి నెల 25,000 నుంచి 30,000 మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. అంటే ఈ 12 లక్షలే కాదు, ఇంకా కొత్తగా అలా ఇంకా పెరుగుతున్నారు. అంటే నేత్రదానం అనేది చాలా గొప్పది. ఆ నేత్రదానం చేసిన ఈ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో ఆ ప్రజల్లో అవగాహన కలిగించిన రకరకాల కరపతాలు పెంచిపెట్టడం, మీటింగ్లు పెట్టడము చేయడం, విద్యార్థులకి వక్తృత్వ పోటీలు, విద్యార్థులు ఇళ్లలోకి వెళ్ళి చెప్తారు. అంటే హై స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులందరికీ వక్తృత్వ పోటీలు, ఎస్ఏ కాంపిటీషన్లు, తర్వాత క్విజ్ కాంపిటీషన్స్, పాటల పోటీలు, ఇలా రకరకాలన్నీ పెడతాం. ఇవన్నీ కూడా మనం మీ దీంట్లో తెలియజేస్తాం. మనం మీ దీంట్లో మన మీడియాలో తెలియజేద్దాం. అంటే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానాన్ని ప్రచారం చేయడం పూనుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు పూనుకోవాలి, నేత్రదానం ముందుకు రావాలి. వాళ్ళు చేయడమే కాదు, నేత్రదానం చేయాలని చెప్పాలి. ఒకటి, నేత్రదానం చేయడం వల్ల ఎవరికి మొహం వికారంగా మారదు. అది ఇంకోటి జీవితం ఒక వ్యక్తి నేత్రదానం అంటే 2 అందులకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు, కంటి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఒక నేత్రదానం చేయడం అంటే మరణించినా ఇంకో వ్యక్తిలో జీవించడం అవుతుంది, 2 వ్యక్తుల్లో జీవించడం అవుతుంది. మరణించినా 2 వ్యక్తుల్లో జీవించడం అవుతుంది. అంచేత నేత్రదానానికి అందరూ ముందుకు రావాలని కొట్టిన విషయాలు మళ్ళీ ఇంకా వివరంగా ముందుకు తెలుసుకుందాం. ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రేమిల ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేదని కాదు, ఒక జీవిత విధానం. ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన జీవన విధానం.
అన్ని రంగాల్లోనూ ఒక ఉన్నతమైన జీవన వెలుగులని, మానవ విలువలని అది నెలకొల్పుతుంది. మానవీయ విలువల్ని, జీవన విలువల్ని నెలకొల్పుతున్నారు. ఆ రకంగా మనం ఈ విషయాన్ని తెలియజేసుకున్న సమరం ఛానల్స్ 21 ఛానల్స్ మనం నడుపుతున్నాం. ఇటీవల కాలంలో మరి డ్రగ్ అబ్యూజ్ మీద కొత్త ఛానల్ మొదలెట్టాం. డ్రగ్ అబ్యూజ్, ఈరోజు డ్రగ్ అబ్యూజ్ వల్ల, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎంతోమంది బతుకులు నాశనం అవుతాయి. అది 21 ఛానల్స్ మనకు ప్రపంచవ్యాప్తంగా 152 దేశాలు ఈ ఛానల్ చూస్తున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఇప్పుడు చూడడం జరిగింది. అంత చక్కగా అందరూ ఆదరిస్తున్నారు. మెయిన్గా మనం ఏంటంటే గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం అది ఎంత విలువైంది, గొప్పది అనేది. ఎట్లయినా రాబోయే యుగం నాస్తికత్వం ఉంది. దాంట్లో రాబోయే యుగం నాస్తికత్వం ఉంది. అవునన్నా కాదన్నా వచ్చేది నాస్తికత్వం. నాస్తికత్వమే చివరికి అల్టిమేట్గా జీవనంగా మనిషికి సరైన జీవన విధానంగా తెలిసేది. అంతే నాస్తికత్వానికి అందరూ ఆ దిశలో ఆలోచించాలి. అందుకోసం మనం ఎథిస్ట్ బులెటిన్లో మనం అనేక విషయాలు తెలుస్తున్నాం. అలాగే సమరం ఛానల్స్ కూడా ఆ దానికి అంకితమే నాస్తికత. దీంట్లో రాగం తానం అనే ఛానల్ ఉంటుంది. ముఖ్యంగా సాహిత్యం, సంగీతం, సాహిత్యం, వాటికి రాగం తానం చెబుతాం. దాంట్లో కొత్తగా ఇటీవల కాలంలో ఇంకా దాంట్లో కొత్త నిరంతరం అసలు సమరం ఛానల్స్ నిరంతరం కొత్త మనం దాంట్లో ప్రవేశపెడుతున్నాం. రాగం తానంలో కూడా కొత్త ప్రవేశపెడుతున్నాం పాటలు. త్వరలో జాషువా గారికి సంబంధించినవి. జాషువా గారు ఆయన చెప్పండి, ఆయనని మరి ఎంత మార్పు భావాలతో చేశారు. ఆ మార్పు భావాలను చేసిన నవయుగ కవి చక్రవర్తి. ఆయన చేసి రాసిన ఆయన గబ్బిలం కానీ, ఫిర్దౌసి కానీ అవన్నీ కూడా ఆయన రాసినవి కూడా మన దాంట్లో ప్రవేశపెడతాం. చక్కగా వారు చదవడం, వారి అర్థాలు చెప్పడం అని కూడా చేస్తున్నాం. ఇప్పుడు రాగం తానంలో పాటలు చాలా కొత్తగా అంచేత ప్రతి వాళ్ళని రాగం తానం కూడా సబ్స్క్రైబ్ చేసి, సమరం ఛానల్ రాగం తానం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సమరం రాగం తానం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని చూడాలని కోరుతున్నాను. మనం ఇలా అందరూ చూడాలని చెప్తూ మరి అందరికీ సెలవుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.